దేవుని పరిశుద్ధ నామకు స్తుతి కలుగును కాక. మరి ఒక జూమ్ మీటింగ్ లో మనందరం ఈ రీతిగా కలుసుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, దేవుని వాక్యం వినడానికి, మరి ఒకసారి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ యొక్క తరుణం అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు వాళ్ళందరినీ దీవించును గాక. మరి ఈ దినం మనం మరి జూమ్ మీటింగ్ లోకి వెళ్దామండి. మరి మనం ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలందరూ కూడా ప్రభు దీవించును గాక. ఇంకా ప్రార్థన చేత ఈ చివరి దినాల్లో అంత్యకాలంలో ప్రభు వారిని ఇంకా బహుగా వాడుకోను గాక. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు మరి బ్రదర్ మన దగ్గర ప్రవీణ్ గారు ఉన్నారు. ఇంటి ప్రవీణ్ గారు, మరి మెసేజ్ పాస్టర్ రాజేష్ బాబు గారు ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మనందరం దేవుని సహాయం కొరకు మన హృదయాలు ఆయన వైపు ఎత్తుతూ మరి మనము ఈ సమయం అంతా మనకు దీవెనకరంగా ఉండునట్లు మనం ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల వేళలో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవ అయా ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు మీరు సిద్ధపరిచిన తండ్రి ఇంటి ప్రవీణ్ గారి కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమార్ని ప్రభా నీ ఆత్మ చేత నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అద్భుతమైన ప్రభా ప్రైజ్ అండ్ వర్షిప్ ఆరాధన నడిపించడానికి కుమార్ని బలపరచండి. అదే విధంగా నా ప్రభా ఈ దినం వర్తమానం కొరకు మీరు ఏర్పాటు చేసిన నీ కుమారుడు పాస్టర్ ఇంటి రాజేష్ బాబు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ నడిపింపులో ప్రభాని దాసుని నిలబెట్టి తన నోటిని నీ బూరగా చేసుకుని ఈ సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ ఈ బిడ్డల్ని మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో పాస్ బ్రదర్ ఇంటి ప్రవీణ్ గారు మరి మన మధ్యలో ఉన్నారు. వారు మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. ఓవర్ టు బ్రదర్ ప్రవీణ్ గారు. నిమిషాలు మనం అంతా కూడా నిశ్చయముగా దేవుని యొక్క నామాన్ని కలిసి స్తుతించుదాం. దేవాది దేవుడు మన ఎడలు చూపించినటువంటి కృప కొరకై ఆకాశం ముందు అత్యున్నత సింహాసనం ఆసీనుడై ఉన్న దేవాది దేవుడు నిశ్చయముగా మనల్ని అందరినీ కూడా పరిశీలించు ఆయన్ని మనల్ని కృప చూపించు నడిపించున్న విధానం కొరకై హృదయాంతరంగంలో దేవుని యొక్క నామం స్తుతించు కృతజ్ఞత కలిగిన వరమే ప్రతి ఒక్కరము కూడా పాడుచు దేవుని యొక్క నామాన్ని ఆరాధించటం. దయచేసి ఎవ్వరము కూడా అనాలోచనగా ఉండక మనం అంతా కలిసి నిశ్చయంగా దేవుని యొక్క సన్నిధిని ఆయన యొక్క మహిమను మనం అందరం కలిసి అనుభవించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Thank you, Lord, 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 thank you, Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord, 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 praise the Lord. Thank you, Lord, 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 thank you, Lord. Hallelujah, 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 hallelujah. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి. చుట్టూ నన్ను ఆవరించావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నీ ప్రేమకై వందనము యేసయ్యా, నీ కృప కొరకై స్తోత్రము యేసయ్యా, నీ ప్రేమకై వందనము యేసయ్యా, నీ కృప కొరకై స్తోత్రము యేసయ్యా. నీ నిత్య కృపతోనే నన్ను పోషించితివి, నా కన్న తండ్రివై భారము మోసితివి. నీ నిత్య కృపతోనే నన్ను పోషించితివి, నా కన్న తండ్రివై భారము మోసితివే. నీ నిత్య కృపతోనే నన్ను పోషించితివి, నా కన్న తండ్రివై భారము మోసితివే. ఆశీర్వాదముతో అలంకరించితివి, దీపస్తంభముగా నన్ను మార్చితివి. ఆశీర్వాదముతో అలంకరించితివి, దీపస్తంభముగా నన్ను మార్చితివి. నీ ప్రేమకై వందనము యేసయ్యా, నీ కృప కొరకై స్తోత్రము యేసయ్యా, నీ ప్రేమకై వందనము యేసయ్యా, నీ కృప కొరకై స్తోత్రము యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నీ ప్రేమకు నా వందనము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నీ ప్రేమకు నా వందనము. ఏ యోగ్యతయు లేని నన్ను గతకాలమంతా కృపలో దాచితివి, ఏ యోగ్యతయు లేని నన్ను గతకాలమంతా కృపలో దాచితివి. నీ ప్రేమకై వందనము యేసయ్యా, నీ కృప కొరకై స్తోత్రము యేసయ్యా, నీ ప్రేమకై వందనము యేసయ్యా,
నీ కృప కొరకై స్తోత్రము యేసయ్యా, నీ ప్రేమకై వందనము యేసయ్యా, నీ కృప కొరకై స్తోత్రము యేసయ్యా. నిశ్చయముగా దేవాది దేవుడు మనందరి జీవితాల్లో జరిగించినటువంటి ఆయన యొక్క కార్యముల కొరకే, ఆయన మన ఎడల చూపించినటువంటి కృప కొరకే, చీకటిలో ఉన్నటువంటి మనలను ఏర్పాటు చేసుకుని వేరుపరిచి వెలుగులోనికి మనల్ని నడిపించిన విధానం కొరకే, కృతజ్ఞత కలిగిన వారమై ఆయనను ఆరాధించుట కొరకే ప్రభు మనకి ఇచ్చినటువంటి కృప కొరకే ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి అద్భుతమైన ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించిన మరి బ్రదర్ ఎన్టీ ప్రవీణ్ కుమార్ గారిని ప్రభు ఇంకా దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఈ సమయంలో మరి మెసేజ్ మరి ఈ దినం వర్తమానం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పాస్టర్ ఎన్టీ రాజేష్ బాబు గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయము మరి అయ్యగారికి అప్పగిస్తున్నాం. ఓవర్ టు పాస్టర్ రాజేష్ బాబు గారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో చేరి ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క వేదికకు పరిచయం చేసినటువంటి సహోదరి షకీనా గారికి, షకీనా సిస్టర్ ద్వారా సహోదరి ఎస్తేర్ రాణి గారు నన్ను ఈ యొక్క వేదిక మీదకు ప్రేమతో ఆహ్వానించారు. నన్ను ఈ యొక్క విలువైనటువంటి వేదిక మీదకు ప్రభు ప్రేమను బట్టి, వారికి ఉన్నటువంటి భారాన్ని బట్టి వారు ఆహ్వానించారు. వారికి నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. సహోదరి షకీనా సిస్టర్ గారు ఎస్తేర్ రాణి గారు తలపెట్టినటువంటి యొక్క పరిచర్య గురించి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ కడవరి దినాలలో ప్రభువు గురించి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు, ప్రభువు గురించి చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ప్రభువు గురించి పనిచేసేవారు చాలా కొదువుగా ఉన్నారని చెప్పాలి. అరుదుగా అని చెప్పిన దానికంటే కొదువుగా ఉన్నారని చెప్పాలి. ఈ కడవరి దినాలలో ప్రభువు గురించి పని చేసేటటువంటి వ్యక్తులు చాలా అవసరం. ప్రార్థన ద్వారాను, విజ్ఞాపన ద్వారా, ఇలా ఒక ప్రార్థన వేదికను విలువైన అంశాల పక్షంగా ప్రార్థించడం అనేది ఇది చాలా విలువైనటువంటి పని. కారణం ఏంటంటే చాలా మంది పాలు పొందుతారు. వాక్యం చెబుతామంటే చాలా మంది పాలు పొందుతారు, కానీ ప్రార్థన చేద్దామంటే మాత్రం పాలు పొందేవారు చాలా తక్కువగా ఉంటారు. సంఘాలలో కూడా మనం చూస్తే విశ్వాసులు పాటల్లో ఉంటారు, వాక్యం చెప్పేటప్పుడు కూడా ఉంటారు. కలిసి ప్రార్థన చేద్దాం అనేసరికి ఒకళ్ళకొకళ్ళు మాట కలుపుకొని జాగ్రత్తగా ఏదో ఒక కారణం వెతుక్కుంటూ వాళ్ళు బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతటి భారం కలిగి ఈ ప్రార్థన వేదికను ఈ విధంగా ఏర్పాటు చేసి అనేక మందిని ఈ యొక్క వేదిక మీద ప్రార్థన సహవాసంగా ఐక్యపరిచినటువంటి సహోదరి యొక్క ఎస్తేరాణి గారి యొక్క పరిచయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దైవజనరాలు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఈ యొక్క సమయం అంతటిని కూడా ప్రభు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనందరికీ, మన ద్వారా అనేకులకు, మరి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థన వేదిక పరిచర్యలకు దేవుడు తీవ్రకరంగా ముందుకు నడిపించినట్లు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు స్వామి. అయా గడిచిన దినాలని మీరు రెక్కల నెల మాకు క్షేమాన్ని ఇచ్చి, అయా మమ్మల్ని బలపరిచి, అయా ఈ సమయానికి మమ్మల్ని సమకూర్చారు. మీ నామానికి మహిమ స్వామి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మీ ఘనమైన నామానికి మహిమ రాజ. అయా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో అయా మీకు వందనాలు. అయా సిస్టర్ గారి ద్వారా, షకీనా సిస్టర్ గారి ద్వారా
అయా మీరు మాకు ఇచ్చిన ఈ పరిచయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా మీకు స్తోత్రాలు. ఎస్తేర్ రాణి గారిని బట్టి మీకు స్తోత్రాలు. అయా ఈ నాయన మీ పరిచర్యను బిడ్డ ప్రభు ఎంతో భారంతో అయా కొనసాగిస్తూ ఉండగా అయా మీ ఆశీర్వాదాన్ని కలిగించండి. అయా అంచెలంచెలుగా ఇంకా అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి. అయా మీరు కృప చూపించండి పరిశుద్ధాత్ముడు. అనేక మందిని అయా ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధనల ద్వారా బలపరుస్తున్న అయా మీ కుమార్తెను ప్రభు ఇంకా బలపరిచి అయా ఇంకా ముందుకు నడిపించండి. అయా మీరు కృప చూపించండి. ఈ సమయంలో అయా మీరు ఇచ్చిన అయా ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా మీ దాసులు అయా వాక్యాన్ని ఎత్తుపట్టి అయా వెద చల్లుతుండగా అయా మీ కృపను తోడుగా ఉంచండి. యేసు దీవించే మీ హస్తాన్ని చాపి అయా బిడ్డలందరితో మీరు మాట్లాడండి. అయా వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అయా మీరు కృప చూపించండి. మీ నామానికి మహిమకరంగా అయా మీరు అయా ఈ కోడికను జరిగించండి. అయా మీకు స్తోత్రాలు. నెట్ గాని అయా ఏది కరెంట్ గాని ఏది ప్రాబ్లం లేకుండా మీరే ఆది నుంచి అంచెం వరకు అయా ఈ ప్రార్థన కొడుకును ఆశీర్వాదకరంగా జరిగిస్తారని, మీరు మేలు చేస్తారని అయా ఏకీభవిస్తున్న అయా ఈ కాల్స్ లో ఉన్న బిడ్డలందరినీ, వారిని వారి కుటుంబాలని కాపాడండి. మీరు కృప చూపించి సహాయం చేయమని కొద్ది ప్రార్థన మీ పాద సముఖానికి చేర్చుకుని జవాబునిస్తారని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నిశ్చయముగా ఆయన సన్నిధిని మనకు తోడుగా బలపరిచి ముందుకు నడిపించును గాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ ప్రభు పేరటి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ప్రతి వారం ఈ విధంగా ఈ ప్రార్థన వేదిక మీద పరుచుకుంటూ అనేక మంది యొక్క సాక్ష్యాలు, అనేక మంది ద్వారా విలువైనటువంటి దేవుని వాక్యాలు వింటా ఉన్నారు. ఈ సాయంకాలపు వేళ ఈ దీనుడిగా మీ ఎదుట నేను ప్రభు పక్షంగా నిలబడ్డాను. మొదటిగా నేను గురించి పరిచయం చేసుకుంటూ నా గురించి ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు తెలియపరిచి కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ఇష్టపడతా ఉన్నాను. సహోదరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మాది ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పెద్దపట్నం లంక అనే గ్రామంలో నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నాను. మీకు బాగా మీకు సులువుగా మీకు అర్థం అవ్వాలంటే అమలాపురానికి 14 కిలోమీటర్ల ప్రాంతంలో, అంటే ఒక చిన్న పల్లెటూరులో మాట. ఇక ఈ ఊరు చుట్టూ గోదావరి ఉంటుంది. ఇక పక్క ఊర్లు ఏమి ఉండవు. ఇంకా ఊరు వేరే ఊరు వెళ్ళాలంటే పక్కన మళ్ళీ గోదావరి దాటవలసిందే. ఈ ఊరికి ఒకటే దారి ఉంటుంది. ఇక ఈ ఊరు తప్ప ఈ ఊరి వెనక వేరే ఊర్లు ఏమి ఉండవు. అయితే ఈ ఊరికి ఒక 7 కిలోమీటర్ల సమీపంలో మా స్వగ్రామం మామిడి కుదురు. నేను అన్ని జనుల యొక్క కుటుంబంలో నుంచి ప్రభువు చేత కనికరం పొందుకుని ఆయన యొక్క ప్రేమ వలన రక్షింపబడ్డాను. మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్. మేము ఆయనకి 5గురు సంతానం. 5గురు సంతానాన్ని మా నాన్నగారు చిన్నతనం నుంచి కూడా దైవభక్తి అనేటువంటి క్రమంలో మమ్మల్ని పెంచారు. ఒక తండ్రిగా మాకంటూ పరిచయం చేసినటువంటివి ఏమైనా ఉన్నాయని అంటే ఆయన 2 స్థలాలు. ఒకటి ఏంటంటే గుడి, 2 బడి. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కూడా గుడి దగ్గర పరిచర్య, గుడి దగ్గర సేవ, అన్ని హిందూ గుళ్ళ దగ్గర సేవా కార్యక్రమాలు. అంటే 4 గంటల నుండి నగర సంకీర్తన అనేటువంటి కార్యక్రమంతో మా భక్తి జీవితం ప్రారంభమయ్యేది. ఒక గుడికి వెళ్ళి అక్కడ ఓంకారం చెప్పుకుంటూ పెద్దవాడితో, అప్పట్లో నా చిన్న వయసే, పెద్ద వయసు కలిగిన వారితో మా ఊరు, ఆ గుడి దగ్గర నుంచి మా ఊర్లో ఉన్నటువంటి మెయిన్ వీధులన్నీ తిరుగుతూ భజనలు చేసుకుంటూ అందరికి మేలు కలుపు పాటలు పాడుకుంటూ గుడి దగ్గరికి వచ్చేసరికి 5:30 అయ్యేది. మళ్ళా ఓంకారం చెప్పుకుంటూ అక్కడ ఆ కార్యక్రమం ముగించుకుని మళ్ళీ గుడి అంతా శుభ్రం చేసి మరలా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి మరలా గుడికి వచ్చి దండం పెట్టుకుని పూజారి గారికి ఏమైనా సాయం చేసి మరలా చిన్నతనంలో స్కూల్కి వెళ్ళిపోవటం. మళ్ళా స్కూల్ అవినమ్మడే మరలా గుడి దగ్గరికి వచ్చేయటం, గుడి దగ్గర ఏదైనా సేవా కార్యక్రమాలు చేయటం, ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవడం,
గుడి తాళం వేసే వరకు కూడా గుడి దగ్గర పంతులు గారికి నేను సహకారంగా ఉండాలి. ఇది మా నాన్నగారు మాకు నేర్పించినటువంటి క్రమం. ఇదే మాకు క్రమశిక్షణగా కూడా మా నాన్నగారు మాకు నేర్పించారు. ఇక అంతకు మించి ఏమైనా మేము కలిగి ఉన్నామంటే అది మా నాన్నగారికి తెలియకుండా మేము కలిగి ఉన్నవే. అయితే ఇలా మా నాన్నగారు మాకు ఈ క్రమంలో మమ్మల్ని పెంచుతూ వచ్చారు. అయితే వయసు పెరిగే కొలది నాకు కొంచెం సర్కిల్ అంటే స్నేహితులు పెరగడం వల్ల కొంచెం నేను గుడి నుంచి ఇంటి నుంచి కాకుండా రోడ్డు మీద కొంతమంది స్నేహితులతో కలిసి ఉండడం నేను అలవాటు పడ్డాను. అయితే ఇటువంటి స్నేహితులతో నాకు పరిచయాలు కలిగినప్పటికీ చెడు వ్యసనాలు మాత్రం నాకంటూ ఏమీ అలవాటు అవ్వలేదు. ఎవరైనా చెడు వ్యసనాలు కలిగినటువంటి వారు ఉన్న స్నేహితులు అటువంటి అలవాట్లు నాకేమీ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు అంటూ ఒకటే బాధపడేవారు నా విషయంలో. నేను నిన్ను గుడి దగ్గర, బడి దగ్గర, ఇంటి దగ్గర తప్ప ఎక్కడ చూడకూడదు అనుకునేవాడిని. నువ్వు ఈ బయట స్నేహితులతో తిరుగుతున్నావు, అది కరెక్ట్ కాదు కదా, ఎందుకు నువ్వు వాళ్ళతో వెళుతున్నావు? నీకు అలవాట్లు లేకపోయినా ఆ అలవాట్లు ఉన్న వ్యక్తులతో నువ్వు ఉండడం వల్ల నువ్వు కూడా చెడ్డ పేరు తెచ్చుకుంటావు కదా, ఎందుకని చెప్పేసి మా నాన్నగారు అంటూ ఉండేవారు. అయినా నేను ఎప్పుడు సరే నాన్నగారు అనేవాడిని, కానీ నేను నా జీవితం నేను జీవించేవాడిని. నాకున్నటువంటి భయంకరమైన వ్యసనం అంటూ ఏదైనా ఉన్నదంటే ఒక సినిమా పిచ్చి. అంతకు మించి నాకు వేరొక బలమైన వ్యసనం అంటూ ఏది లేదు. కానీ ఇలా ఉండేది నా జీవితం. కనీసం ఆ ఒక్క బలహీనత నుంచి కూడా నేను బయటపడాలని మా నాన్నగారు నా కోసం ఎన్నో పూజలు పునస్కారాలు చేసేవారు. అయ్యప్ప మాలలు వేయించారు, భవానీ మాలలు వేయించారు నా చేత. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఆయన కోరుకున్నటువంటి మార్పు నా జీవితంలో రాలేదు. ఎన్ని అభిషేకాలు కూడా నా చేత చేయించేవారు మా నాన్నగారు. ఒక తండ్రిగా తన కుమారుడు తన మాట వినాలని, క్రమంతో ఉండాలని, ఒక తండ్రిగా తాను ఏం చేయగలరో అన్ని కార్యక్రమాలు నా కోసం చేశారు. కానీ ఆయన ఆశించినట్లుగా నా జీవితంలో ఏమీ మార్పు రాలేదు. నా స్నేహితులతో నేను ఉంటా ఉండేవాడిని, లోకల్లో తిరుగుతూ ఉండేవాడిని. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇలా ఉంటా ఉండగా నా చిన్ననాటి స్నేహితుడి ద్వారా 1996లో నాకు యేసు ప్రభు నాకు పరిచయం అయ్యారు. నాకు అప్పటి వరకు మా ఇంట్లో గాని, మా బంధువుల్లో గాని, మా రక్త సంబంధికుల్లో ఎవరు కూడా యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు లేరు. నా చిన్ననాటి స్నేహితుడి ద్వారా యేసు ప్రభు నాకు పరిచయం అయినప్పుడు అతను నాకు యేసు ప్రభువుని పరిచయం చేస్తానని అన్నాను. నువ్వు యేసు ప్రభు ఒకడే దేవుడు అని అంటున్నావు కదా, మేము సత్యసాయిబాబా భక్తులు, మేము సత్యసాయిబాబా ఫాలోవర్స్. సత్యసాయిబాబా గారు మాకు అందరి దేవుళ్ళని పూజించమని చెప్తారు, అందరి దేవుళ్ళని కూడా ఆరాధించమని, వాళ్ళని వెంబడించమని చెప్తారు ఆయన. కాబట్టి నాకు ఇష్టమైనటువంటిది ఎవరంటే సత్యసాయిబాబా నాన్న. నేను ఈ మతాన్ని నేను యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అని అన్నాను నేను. అయితే నా స్నేహితుడు చెప్పాడు, ఇది మతం కాదు, ఇది ఒక మార్గం అని. సరే, మనం ఏ పేరుతోనే మనం పిలుచుకోవచ్చు, అది మన ఇష్టం, మన నోరే కదా, మన నాలుకే కదా అని చెప్పేసి అని అన్నాను. సరే, తను చెప్పినప్పుడు నేనేమి నన్ను ఇష్టపడలేదు, కానీ క్రైస్తవ్యాన్ని నేను ఇష్టపడలేదు. కానీ నేను 1996లో అక్టోబర్ నెలలో బొంబాయి పట్టణం వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట సభలు జరుగుతున్నాయి. ఆ సభలకి రా అని చెప్పి తీసుకువెళితే, సరే ఎందుకు అని అంటే, రా పర్వాలేదు రా అని చెప్పి తీసుకెళ్ళాడు. నాకు అది ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక దైవజనులు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు ఇంకా నాతోటి ఆయన మాట్లాడుతున్నారా అన్నట్లుగా నా మనసుకు అనిపించింది. నాకు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇక నాతోటే మాట్లాడుతున్నట్లుగా, ఏదో నేనేదో ఆయనకు పరిచయం ఉన్నట్లు, ఆ స్టేజ్ మీద నుంచి నా వైపు చూస్తూ నాతో మాట్లాడుతున్నట్టు, నా గురించి చెప్తున్నట్లుగా నా మనసు కనిపించి, ఈయనెవరు నా గురించి చెప్తున్నాడు అని అనుకున్నాను. ఎవరు ఆయన నా స్నేహితుని అడిగితే పాస్టర్ గారు అన్నారు. ఆ పాస్టర్ గారు నా గురించి ఏం తెలుసు, నా గురించి అని చెప్పవను అని అన్నాను. లేదు లేదు, నీ గురించి ఎందుకు చెప్తాను, నాకు పని ఏముందా అని. సరే, చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎందుకో నా మనసు కనిపించింది, ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి నా గురించే మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక భావన కలిగి నేను అప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టాను. నేను సుమారు ఒక 5 రోజుల పాటు నేను ఆలోచించాను. నేను ఎవరైనా తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా చాలా వరకు నా గురించే మాట్లాడుతున్నారు కదా, ఏంటి అని చెప్పేసి అలా ఆలోచించినప్పుడు నా స్నేహితుని అడిగాను,
సరే ఆయన చెప్పినవన్నీ నా గురించి చెప్తున్నట్టు ఉన్నాయి కదా ఏంటి అని అడిగితే, అయితే ప్రభువు నీ మీద దృష్టి పెట్టాడురా, ప్రభువు నీతోటే మాట్లాడాడని చెప్పినప్పుడు, నీ మొహం ఎప్పుడు యేసు ప్రభువుకి నేను దండం కూడా పెట్టలేదు నేను, కాబట్టి యేసు ప్రభు నాతో ఎందుకు మాట్లాడతాడంటే, లేదురా ప్రభు నీతో మాట్లాడాడని చెప్పేసి అన్నాడు. సరే మరుసటి రోజు కూడా సభకి వెళ్ళాను, దేవుని వాక్యం విన్నాను, వెళ్ళాను, కానీ నాకు మొదటి రోజు కలిగినంత ఫీల్ నాకేం లేదు, నాతోటే మాట్లాడారు అన్నట్లు నాకేం అనిపించలేదు. ఏదేమైనా కొద్ది రోజులు ఆ మొదటి రోజు విన్న మాటల గురించి నన్ను నేను ఆలోచన చేసుకున్నప్పుడు నాకు అనిపించింది, ఈ దేవుడు నన్ను చూశాడు, నా స్థితిని చూశాడు, నా స్వభావాన్ని చూశాడు, నా ఆలోచనలు చూశాడు, నా ప్రవర్తన చూశాడు. ఈయనే నాతో మాట్లాడేటంట, ఇది నిజమై ఉంటది అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభు అనేటువంటి ఆ దేవుని గురించి మాకేమీ తెలియదు అసలు. నేను చిన్నప్పుడు భజన పాటలు పాడుతూ ఉండేవాడిని. ఆ భజన పాటల్లో కొన్ని పాటల్లో రాముడు, కృష్ణుడు, అల్లా, యేసు అంతా ఒకటని నమ్మండిరా, వారంతా ఒకటని నమ్మండిరా అని ఆ యేసు అనే ఆ 2 అక్షరాల పదాన్ని కలిపి పాడుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఆ మిగిలిన దేవుళ్ళందరినీ పూజిస్తున్నాం కానీ యేసు అనే పదం పాడాం కానీ ఆ యేసు అనే పదాన్ని ఎప్పుడు పూజించలేదు, దండం పెట్టుకోలేదు, ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు. అసలు యేసుని గురించినటువంటి కనీసపు అవగాహన కూడా నాకు లేదు. ఎప్పుడు ఎవరు ఏ పాస్టర్ గారు నాకు చెప్పలేదు, ఎవరు ప్రభువుని నమ్ముకోమని చెప్పలేదు, ప్రభువుని గురించి సువార్త కూడా మాకు చెప్పలేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నా మనసుకైతే కలిగిన తీర్మానం ఏంటంటే, యేసు ప్రభు ఎవరో ఈయనకి తెలుసు, ఈయన నన్ను చూస్తున్నారు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా నా జీవితంలో నేను కలిగి ఉన్నాయి కదా. ఇది ఎవరు చెప్తారు? ఎంతో మంది దేవుళ్ళని మొక్కే మనం, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాం దేవుడు అనే పేరు మీద, కానీ ఎక్కడ మన గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈయన మన గురించి మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు అన్ని తెలిసిన దేవుడి మాట అని అనుకుని, నేను నా స్నేహితుడిని ప్రభు గురించి అడిగినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. అక్కడ ఉన్నట్టు పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. పాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు నా మనసుకైతే మాత్రం యేసు ప్రభువుని దేవుడిగా నమ్ముకోవాలనే ఒక ఆశ కలిగింది. ఒక నిర్ణయానికి కూడా వచ్చాను. నిర్ణయానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ గారి దగ్గరికి నా స్నేహితుడు తీసుకెళ్తే అన్నాడు, బాబు నువ్వు అన్ని జనుల్లో ఉన్నావు, నువ్వు మా కులం అయితే పలానా కులం కదా, మీ కులం పలానా కులం కదా, ఆ కులం వాళ్ళకి మీ ప్రాంతంలో, అంటే ఆయన కూడా ఈ అమలాపురం ఏరియాకి సంబంధించిన ఆయన, మీ కులస్తులకి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, మరి యేసు ప్రభుని ఈ కులం దేవుడు ఆ కులం దేవుడు అని అంటారు, మరి నీకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమని అన్నప్పుడు, ఏం పర్వాలేదండి, నేను చాలా సంతోషిస్తారు నేను యేసు ప్రభుని నమ్ముకున్నానంటే అని చెప్పేసి అని అన్నాను. సరే నీ ఇష్టం బాబు అన్నారు, అయిపోయింది. అది అక్టోబర్లో నేను ప్రభువుని గురించి తెలుసుకున్నాను. నవంబర్ నెలలో నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో అనుకున్నాను, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. సరే నేను యేసు ప్రభు నమ్ముకున్నానన్న సంగతి తెలిసిన తర్వాత, కొంతమంది చెప్పిన తర్వాత నన్ను చాలా చిన్నచూపు చూశారు. నేనేదో నేను పెద్ద తప్పు చేసినట్లు, పెద్ద పాపం చేసినట్లు, నేనేదో వాళ్ళకి అన్యాయం చేసేసినట్లు, నేనేదో తప్పుదారిలో వెళ్ళిపోతున్నట్లు నన్ను కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడుతూ వచ్చారు. ఎలాంటి పరిస్థితి అంటే, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అల్లరి స్నేహితులతో తిరుగుతున్నప్పుడు దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకుని, ఎవరే తప్పురా, నువ్వు ఇలా ఉండడం వల్ల అమ్మ నాన్నకి చెడ్డ పేరు, లేదా నీ బంధువులకు చెడ్డ పేరు, మన ఇంటి పేరుకి చెడ్డ పేరు, ఇంట్లో వాళ్ళకి చెడ్డ పేరురా అనే మాట చెప్పని వ్యక్తి కూడా నేను యేసు ప్రభువుని నమ్ముకునేసరికి పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టుకుని, మనకి సంబంధించిన మన కులానికి దేవుడు కాదు ఆయన, మనకు సంబంధించిన దేవుడు కాదు ఆయన, అమెరికా వాళ్ళ దేవుడు, పలానా కులం పలానా కులస్తులు దేవుడు ఆయన, కాబట్టి మనం నమ్ముకోకూడదు, మనం అందులో వదిలే అని చెప్పేసి అన్నారు. సరే అన్నాను, వదిలేయడానికి నేను నమ్ముకోలేదు, ఎందుకో ఆయన మీద నాకు ఒక బలమైనటువంటి నమ్మకం కలిగింది. ఆయన నన్ను చూశాడు, నా హృదయ స్థితి ఏంటో తెలుసుకున్నాడు, నా స్వభావం ఏంటో, నా నడవడికి ఎలా ఉందో అన్ని ఆయన చూశారు. ఆయన నాతో మాట్లాడారని చెప్పేసాను. గొప్పవాడు నేను అంత ఆరిందా అయిపోయి ఉంటుంది నన్ను విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు గుండా నా విశ్వాసపు జీవితం ప్రారంభమైంది. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి విమర్శలు ఎదురైనా సరే నేను ప్రభువుని విడిచిపెట్టకూడదని ఒక బలమైన తీర్మానం తీసుకున్నాను. కారణం ఏంటంటే, నాకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు, తిమోతి గారని పాస్టర్ గారు నన్ను సముద్రంలో తీసుకెళ్లి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అన్నారు, బాబు మరి నువ్వు ప్రభువుని నమ్ముకుంటున్నావు ఈ రోజు మొదలుకొని,
మరి నీకు ఏదైనా ఆటంకాలు ఇబ్బందులు వస్తే మరి మరి వెనక్కి అడుగు వేయకూడదు, మరి నిలబడతావా అని అడిగారు ఆయన. నేను నిలబడతానండి అన్నాను. మరి వెనక్కి తిరిగేవంటే మాత్రం జీవితంలో నువ్వు చాలా హీనుడిగా మిగిలిపోతావు, నువ్వు చాలా నష్టపోతావు జీవితంలో అని చెప్పేసి అన్నారు. ఇందాక సహోదరి ప్రారంభ ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలో గ్లోరీ గారు ప్రార్థన చేశారు. ఆ షెకెన గారు ప్రార్థన చేశారు. ఏమన్నారంటే, నాగట్టి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచేవారుగా ఉండకూడదు ప్రభు అని సహోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ దైవజనుల మాటలు గుర్తొచ్చాయి నాకు. అవును, నాగట్టి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే జీవితంలో చాలా నష్టపోయినటువంటి వారిని మనం చూసాం. ఆ రోజు పాస్టర్ గారు చెప్పారు, నాటి నుంచి నేటి వరకు నేను చాలా మందిని చూశాను. అటువంటి పరిస్థితుల్లో నేను ఎన్ని విమర్శలు వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులు నాకు ఎదురైనా సరే, నాకు ప్రభువు కావాలి అని చెప్పేసి నేను ఒక బలమైన తీర్మానం చేసుకుని నేను ప్రభువు పక్షంలో నిలబడ్డాను. అయితే ఒక విషయం ఏంటంటే, నేను ప్రభు పక్షం నిలబడటం కన్నా ప్రభువు నా పక్షం ముందు నిలబడి నేను ఆయన పక్షంగా బ్రతకడానికి ఆ ప్రభువు నాకు సహాయం చేసి నేను చెప్పగలను. అయితే మరొక మాట ఏంటంటే, నేను హిందువుల్లో ప్రభువుని నేను ఎరగక మునుపు పూజలు పునస్కారాలు చేస్తున్నప్పుడు రోజుకొక దేవుడు అన్నట్లుగా పూజల పునస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక దేవుడు, ఈయన్ని పూజించే వాళ్ళు ఇంకా వేరొక దేవుడిని పూజించకూడదు, వేరొకరు నమస్కరించకూడదు, వేరొకరు సాగిల పడకూడదు అనేటువంటి విషయాలు నేను విన్నాను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో. అదేంటి మన హిందువులు అయితే అందరికీ దండం పెట్టమని చెప్తారు, అందరినీ పూజించమంటారు, ఇక్కడేంటి ఇలా అంటున్నారని చెప్పేసి అని అనుకున్నాను. సరే, దానికి ఒక క్లారిటీ ఇచ్చారు నాకు దైవ సేవకులు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పారు. కానీ క్రైస్తవ్యంలోకి అడుగు పెట్టిన తర్వాత రోజులు గడుస్తున్న కొలది వివిధమైనటువంటి సిద్ధాంతాలు ఈ క్రైస్తవ్యంలో కనిపించింది నాకు. పాస్టర్స్ కూడా బలిపీఠ మీద ఒక విధంగా ప్రసంగాలు చేయటం, కిందకి దిగిన తర్వాత వేరొక విధంగా నడవడం. క్రైస్తవులు కూడా గొప్ప దేవుడు పరిశుద్ధుడు యేసు ప్రభు అని చెప్పేసి నమ్ముకొని మళ్ళీ వీళ్ళు త్రాగుడు తాగటం, ఈ ధూమపానం చేయటం, జూదాలు ఆడటం, చెడ్డగా నడవడం, నోట వ్యర్థమైన మాటలు మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది పరిశుద్ధ గ్రంథం అన్నారు, యేసు ప్రభు పరిశుద్ధుడు అన్నారు, కానీ ఇందులోకి వస్తే బ్రతుకులు మారిపోతాయి అన్నారు. కానీ వీళ్ళేంటి ఇలా ఉంటున్నారు అంటే, మన హిందువుల్లో ఉన్నప్పుడు లాగే ఇక్కడ కూడా బతకొచ్చాము, ఈ మాత్రం దానికి అందరి చేత చెయ్యని పెంచుకుని మళ్ళీ ఇక్కడ ఈ క్రైస్తవ్యంలో ఉండడం ఎందుకు అనుకుని నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టారని అనుకుని నేను సికింద్రాబాద్ లో డేవిడ్ రాజు గారు చిలకలగూడ డేవిడ్ రాజు పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన లేరు. ఆయన అప్పుడు అసిస్టెంట్ బ్రదర్ విజయ్ బ్రదర్ అని ఉంటే ఆయన అడిగాను, అయి లేరా అంటే లేరు బాబు అన్నారు. ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. ఏ అన్నారు. నేను యేసు ప్రభు మతాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ మీరు తీసేస్తారా? నేను బొంబాయిలో తీసుకున్నాను, అది నేను అక్కడ తీసేయాలని అడిగాను. అసలు తీసేయటం ఏంటి అని అడిగారు ఆయన. అంటే మేము మాలలు వేసుకున్నప్పుడు ఏదన్నా ఆటంకం వస్తే మాల తీసేయటానికి అవకాశం ఉంటుంది, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కదా, నాకు ఇష్టం లేదు, నేను పొందుకున్న ఈ మతాన్ని నేను నేను తిరిగి విడిచిపెట్టాలనుకుంటున్నాను, అధ్యక్ష తీసేయాలనుకుంటున్నాను, నేను బొంబాయిలో బాప్తిసం తీసుకుని నేను మళ్ళీ బొంబాయి వెళ్ళాలా నేను పొందుకున్న మతాన్ని తీసేయడానికి? ఒకవేళ మీరు కూడా మీరు పాస్టర్ గారే కదా అయ్యగారు, మీరు తీసేస్తారని అడిగితే ఆయన నా పై నుంచి కిందకి ఎలా ఎగాదిగా చూసాడని చాలాసేపు ఒక నవ్వుకుని ఇలారా తమ్ముడు అని చెప్పేసి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకుని 3 గంటలన్నర సేపు ఆ దైవజనుడు నాతో మాట్లాడాడు. ఒక మాటగా నేను చెప్పాలంటే, నేను ప్రభువుని నమ్ముకుని నేటికి 29 సంవత్సరాలు అయింది. ఆ రోజున ఆ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడించిన ఆ 3 గంటలన్నర మాటలో ఈ రోజుకి నా భక్తి జీవితానికి ఒక బలమైన పునాదని నేను సంతోషంగా ఇప్పటికీ నేను చెప్పగలను. నేను ప్రభువుని విడిచిపెట్టారనుకుని నేను ఏ గుడికే వెళ్ళిపోతే అది వేరే విషయం. ఎందుకు నేను గుడికి వెళ్ళలేదు, ప్రభువే మరలా నన్ను దైవ సేవకుల దగ్గర తీసుకెళ్ళాడేమో. నేను ఆయన ఎరగకపోయినప్పటికీ ఆయన నా మీద కనుదృష్టి నిలిపి ఉంచి నన్ను దర్శిస్తూ నన్ను ఆయన ఆనాడు ఇశ్రాయేలులకు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా తోడయుని నడిపించాడు అనే మాట నా జీవితంలో నెరవేర్చబడింది. నేను ప్రభువుని విడిచిపెట్టేద్దాం అనుకున్నప్పుడు ఏ గుడికో వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకో దేవుడు నా మనసుని దైవ సేవకుల దగ్గరకు నడిపించాడు. ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు దైవ సేవకులు చెప్పిన మాటలు చాలా విలువైన మాటలు. ఆయన అన్నారు, తమ్ముడు బైబిల్లో ఒక మాట ఉంటుంది అన్నారు. ఏంటయ్యా అంటే, భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూసి రక్షణ పొందండి అని ఉంది తెలుసా అని అడిగారు. నాకు తెలియదండి అన్నాను.
అవును, ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా నీతిగానే బతికేస్తారు, వీళ్ళలో తప్పు పాపం ఏమీ ఉండదు అని అనుకోని అవసరం లేదు. బలహీనతలు ఉంటే ఉంటాయి, కానీ నువ్వు బలహీనతలు లేనోడు, పాపం లేనోడు, తప్పు చేయనోడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన యేసు ప్రభు. నువ్వు యేసు నువ్వు యేసు ప్రభు వైపు చూడాలమ్మా అని చెప్పేసి ఆ దైవజనులు చెప్పడం ప్రారంభించి చాలా విషయాలు మాట్లాడారు. ఇది మనకి సమయం కాదు, కానీ చాలా విషయాలు. నేను ఒక మాటకు చెప్పాను కదా మీకు, ఇప్పటికి నేను ప్రభువుని ఎరిగి 29 సంవత్సరాలు అయింది. ఈ 29 సంవత్సరాలలో ఎంతో మంది దైవజనుల ద్వారా దేవుని వాక్యం విన్నా, కానీ ఆ దైవజనుడి ద్వారా దేవుడు వేయించినటువంటి పునాది మీద నేను కట్టబడుతున్నాను తప్ప మరలా వేరొక పునాది మీదకి నేను రాలేదు. యేసు ప్రభువులోకి వచ్చాను, దేవుడు ఒక్కడే. వివిధమైనటువంటి సిద్ధాంతాలు, వివిధమైనటువంటి శాఖలు, వివిధమైనటువంటి సంఘాలు, రకరకాల బోధలు, ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది దేవుడు ఒక్కడే కదా, ప్రభు ఒక్కడే, రక్షణ ఒకటే. ఆ, ఏంటి అసలు ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నా. చాలా మంది నాకు కలిశారు, బాబు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కానీ సరైన దారిని నమ్ముకోలేదు. ఇదిగో ఈ సిద్ధాంతంలో నువ్వు భక్తి చేస్తే నువ్వు పరలోకానికి వెళతావు, నువ్వు ఈ సిద్ధాంతంలో నువ్వు వెళితే నువ్వు పరలోకంలో దేవుని దగ్గర నువ్వు చోటు సంపాదించుకుంటావు. ఇలాంటివి వచ్చారు. నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్పాను. ఏం చెప్పానంటే, అయ్యా నేను అన్యజనుడిగా ఉన్నాను, లోకానుసరుడిగా ఉన్నాను. అటువంటి సమయంలో ప్రభు నన్ను దర్శించారు. ప్రభు పరిశుద్ధుడే కదా అన్నాను. ప్రభు పరిశుద్ధుడే. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నన్ను దర్శించి పాపంలో నుంచి తీసుకెళ్లి మరలా పాపంలో పెట్టాడు కదా ఆయన, నన్ను పరిశుద్ధమైన మార్గంలోనే పెడతాడు కదా. కాబట్టి నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నేను ఏ సహవాసం ద్వారా ప్రభు చేత పట్టబడ్డాను, నేను నా మరణం వరకు కూడా ఆ సహవాసాన్ని నేను వెంబడిస్తాను అని చెప్పేసి ఈ రోజు వరకు సేవలోకి వచ్చి 23 సంవత్సరాలు అయింది. ఈ సేవలోకి వచ్చిన తర్వాత కూడా రకరకాల బోధలు మన వరకు వచ్చినాయి. ఇప్పుడు ఒకటే చెప్పాను, నేను ఏ వాక్యం చేత పట్టబడ్డాను ఆ వాక్యపు క్రమంలో నేను నా ప్రభువును వెంబడిస్తాను, నేను వెంబడించేది మనుషుల్ని కాదు అని చెప్పేసి నిలబడ్డాను. 2002లో ప్రభు యొక్క దర్శనం చేత ఈ పెద్దపట్నం లంక అనే గ్రామానికి పరిచర్యకు వచ్చాం. ఒక అబ్బాయి, ఒక ముసలావిడ ఇల్లు అద్దెకిచ్చిన ఆవిడతో పరిచయం ప్రారంభించాం. దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు నీ పరిచర్య ఒక 150 నుంచి 180 మంది వరకు సంఘం ఇక్కడ సమకూర్చబడింది. ఎవరి విశ్వాసుల్ని మనం ఆహ్వానించి కాదు, అన్ని జనులే కదిలించబడి ఎన్నో ఉపవాసాలు ఇక్కడ సంవత్సరానికి 365 రోజులు ఇంచుమించుగా ఒక 100 రోజులు ఉపవాసాలు అన్నట్టు ఉంటుంది మా జీవితం. 40 రోజులు ఉపవాసాలు ఉంటాం, సంఘం ఉపవాసం ఉంటుంది. దేవుడు నాకు మంచి ఆత్మీయ బిడ్డలను ఇచ్చాడు, మంచి ప్రార్థనా పరులను ఇచ్చాడు, మంచి యవ్వన బిడ్డలను ఇచ్చాడు, దేవుని కోసం రోషం కలిగి నిలబడే బిడ్డలను ఇచ్చాడు, త్యాగం చేసే బిడ్డలను ఇచ్చాడు, ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చే బిడ్డలను ఇచ్చాడు. నేను చాలా సంతోషిస్తాను ఈ విషయంలో. ఈ యొక్క అన్ని ప్రజల మధ్య ఈ చిన్న పల్లెటూరులో 10 మంది సేవకులు పైబడి ఇక్కడ సేవ చేస్తున్నారు. ఎంతమంది సేవ చేసినా దేవుడు ఈ గ్రామంలో ప్రజలందరినీ కూడా రక్షించాలని ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ సేవ దేవుడు ఒక మహిమలిన సేవగా, ఒక ఉపదేశపు క్రమంలో సాగే సేవగా ఈ సేవను ప్రభు ముందుకు నడిపిస్తున్నారు. ఈ పరిచర్య యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం, ఈ పరిచర్య యొక్క విస్తరణ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి ప్రాంతంలో మందిర నిమిత్తమే ఒక స్థలాన్ని సమకూర్చారు, మందిరం కట్టించారు. ఇప్పుడు దేవుడు విశ్వాసం పెంచడం వల్ల ఉన్న మందిని సరిపోకపోవడం వల్ల 2 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం ఈ సైట్ లో, 4+4 సెంట్స్ లో. అయితే 2 బిల్డింగ్లు జాయింట్ చేసి ఇప్పుడు 20+80 మందిరాన్ని ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దేవుడు ఈ ప్రాంతంలో అన్ని ప్రజల మధ్య ఎన్నో పోరాటాలు, ఈ ప్రాంతంలో ఏ సహవాసాల తరపున, ఏ సంస్థల తరపున ఎక్కడా కూడా మేము సపోర్ట్ తీసుకోకుండా ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాం. నాకున్న తీర్మానం ఒకటే, ఏంటి అనంటే, మరణం వరకు కూడా పిలిచిన ప్రభువు వైపు తప్ప ఏ మనిషి వైపు చూడకూడదు, దేవుని తట్టు తప్ప చేతులు ఎత్తడం, ఏ మనిషి వైపు కూడా చేతులు చాపకూడదు అనే ఒక బలమైన తీర్మానంతో ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాం. పిలిచిన దేవుడు నాటి నుంచి 2002 అక్టోబర్ 28న ప్రారంభించినటువంటి పరిచర్య ఈ రోజు వరకు కూడా దేవుడు ఆయన చిత్తమందు ఈ పరిచర్య ముందుకు నడిపిస్తున్నారు. ఈ పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నాటి నుంచి నేటి వరకు కూడా
నా కుటుంబ సభ్యులైతే మాత్రం అన్ని జనులుగానే ఉన్నారు. కొంతమంది సేవకులు కూడా నన్ను విమర్శిస్తూ ఉంటారు. ఏమనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళనే రక్షించుకోలేకపోయాడు, ఇతను సేవ చేసేస్తారంట అని నన్ను విమర్శిస్తూ ఉంటారు. అలా విమర్శించినప్పుడు కొంచెం నాకు బాధ కలుగుతుంది, కానీ అసలు వాళ్ళకు వాక్యాన్ని వాళ్ళు అవగాహన చేసుకున్నారా వాళ్ళు అని అనిపిస్తుంది నాకు. ఎందుకు అనంటే నా తండ్రి ఆకర్షించకుండా నా యుద్ధకు ఎవడు కూడా రాలేడని దేవుని యొక్క వాక్యం ముందు ప్రభువే స్పష్టంగా చెప్పారు. ఒక వ్యక్తి యొక్క రక్షణ ఒక పాస్టర్ గారి చేతుల్లో ఉండదు. ఒక వ్యక్తి యొక్క రక్షణ ఒక విశ్వాసి చేతుల్లో ఉండదు. కానీ ఆ భారం మన మీదే పెట్టుకోవాలి. మనం దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత కాలం నశించిపోయే ప్రజల కొరకు మనం ప్రార్థించటమే మన బాధ్యత కదా. కాబట్టి నా తల్లిదండ్రుల యొక్క వారికి రక్షణ లేదు, నా అన్నదమ్ములకు రక్షణ లేదు. ఇంట్లో ఒక అక్కగారు మాత్రం ప్రభువుని నమ్ముకున్నారు. అందరూ అన్ని జనులుగా ఉన్నారు. చాలా చాలా అధిక మోతాదులోనే ఉంటది వాళ్ళకి. ఇది లైవ్ కాబట్టి నేనంత వాళ్ళ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు నేను. చాలా అధిక మోతాదులోనే వాళ్ళు లోకంలో వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఎటువంటి స్థాయిలో వాళ్ళు పూజా పునస్కారాలు చేసినప్పటికీ, వాళ్ళ భక్తిలో ఎంత వాళ్ళు స్ట్రాంగ్నెస్ గా ఉన్నప్పటికీ, నా విశ్వాసపు జీవితానికి మాత్రం ఎప్పుడు వాళ్ళు ఏ అబ్జెక్షన్ చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే, సరే నీకు ఆ మార్గం నచ్చింది కదా, ఆ మార్గంలో నువ్వు జాగ్రత్తగా బతుకుతున్నావు కదా, మేము కోరుకున్న ప్రకారంగా నువ్వు ఈ మార్గంలో బ్రతుకుతున్నావు కదా, కాబట్టి నీకు ఫ్రీడమ్ అని చెప్పేసి నన్ను చాలా స్వేచ్ఛగా వదిలేస్తారు. కొంతకాలం అయితే కొంచెం ఇబ్బందులు పడ్డారు కొన్ని విషయాల్లో. నేను వాళ్ళ యొక్క ఆచారాలను వెంబడించనని, వాళ్ళ పద్ధతులు నేను విలువలు ఇవ్వనని నేను చెప్పేసి వాళ్ళకి బాధపడ్డారు. కానీ మరలా నా విశ్వాసాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మన నాకు వాళ్ళు సపోర్ట్గా నిలబడతా ఉంటారు. ఈ యొక్క అన్ని జనుల మధ్య ఈ పరిచర్య ఎలా సాగుతుందంటే, నేనైతే ఒకటి మాత్రం చెప్పగలను. కేవలం నన్ను పిలిచినటువంటి దేవుడే ఈ పరిచర్యకు పునాది, ప్రాకారం, ఆశ్రయం ఆయనే. దేవుడు నేటి వరకు విడిచిపెట్టలేదు. ఎన్నో పోరాటాలు, ఒక్కొక్కసారి నిద్ర ఉండదు, ఒక్కొక్కసారి తినే అన్నంలో కూడా చేతులు కడిగేసుకునే పరిస్థితులు, తాగేసి వచ్చేసి దెబ్బలాడుతూ ఉంటారు, గొడవలు పెడతా ఉంటారు, త్రాగుబోతులు వచ్చి గొడవలు పెట్టేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నేను రక్త మాంసాలు కలిగినోడే కాబట్టి సేవకుడినైనా మనసు కొంచెం గాయ కలుగుతుంది. ఒంటరిగా పడి ఏడుస్తాను, దేవుని చెప్పుకుంటాను నా బాధ అంతా. ఎవడు ఎటువంటి వచ్చి గొడవలు పెట్టినా సరే తిరిగి నేను ఎవరితో గొడవ పెట్టుకోను. చాలా సమాధానంగా వారితో ఓర్పుతో ఉండి నేను ముందుకు సాగిపోవడానికి దేవుడే సహాయం చేస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు అంటారు, అయ్యా మీరేం మాట్లాడకండి, మేము చెప్తాం సమాధానం అంటారు. నేను అంటాను, వద్దొద్దు, నన్ను దాటి మీరు ఒక అడుగు ముందుకు వేయకూడదు, మీరు నిలబడండి, ప్రార్థన చేయండి, దేవుడు మనకు జయమిస్తాడు. కక్షతో మనం సాధించలేంది ప్రేమతో మనం సాధించగలం. ఇది మనకి బైబిల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. కాబట్టి మనం దైవికంగా మనం పోరాడదాం, దైవికమైనటువంటి క్రమంలోనే మనం ముందుకు సాగుదాం, ప్రేమే పంచుదాం. ప్రేమ ద్వారా మనం అనేకమైన ఆత్మల్ని మనం సంపాదించుకోగలం అని చెప్పేసి నా ఆత్మీయ బిడ్డలకి, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలకి చెప్తా ఉంటాను. కాబట్టి దేవుడు మాకు అప్పగించిన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో పిలిచిన దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ప్రభువు నన్ను పిలిచారో ఆ పిలుపుకు తగినటువంటి జీవితం నేను జీవించాలి మొదట. ఎందుకంటే లోకంలో మనం చాలా మంది చూస్తున్నాం, సేవకుల్ని పిలుపును తప్పిపోతా ఉన్నారు. ఏమంటే దేవుడు పిలిచాడని సేవకు వస్తున్నారు, కానీ చాలా మంది ఆ పిలుపులో నుంచి దారి తప్పిపోతున్నారు. ఏమంటే ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తున్నటువంటి సేవకుల్ని ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఒకళ్ళకి మనం జడ్జి చేయడానికి మనం నిలబడలేదు, కానీ పరిస్థితులు చూసి ఒక ఆత్మీయ సహోదరులుగా మనల్ని మనం బాధపడటం, మనల్ని మనం జాగ్రత్త పడటం కూడా చాలా అవసరం కదా. ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్లో మనం చదువుతాం, ఏమంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని అంటాడు. అంటే అది మన జీవితానికి ఒక హెచ్చరిక. ఏమండి అలాగే కొంతమంది పడిపోయినటువంటి వ్యక్తులు మనం చూసినప్పుడు మనం వాళ్ళ కొరకు ప్రార్థించాలి. మన కోసం కూడా మనం ఎక్కువగా మనం కేర్ తీసుకుని, ఎందుకంటే బైబిల్లో చెప్తుంది కదా, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని. ఈ విశ్వాసపు జీవితంలో మనల్ని మనం కాపాడుకోవడం మొదట చాలా ప్రాముఖ్యమని చెప్పేసి నేను నేర్చుకున్న విశ్వాసం. దైవ సేవకుడిగా నేను కూడా 10 మందికి బోధ చేసేదానికంటే మొదట నాకు నేను బోధ చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలకి ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను ధైర్యంగా, ఏంటంటే నా దగ్గర మీరు చిన్న అబద్ధం చూసినా, చిన్న మోసం చూసినా, చిన్న తప్పు చూసినా మీరు ఈ పరిచర్యకి రావక్కర్లొద్దు.
ఎందుకంటే గుడ్డోడికి దారి చూపించలేడు. చీకట్లో నడిచే వాళ్ళని వెలుగులోకి నడిపించలేడు. నా ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయండి. నేను ప్రభువు యొక్క ఆత్మలో భద్రముగా ఉండినట్లుగా నా కోసం ప్రార్థన చేయండి. ఏ బలహీనతలో నేను పడకుండా ప్రభువు యొక్క బలాన్ని నేను కలిగి ముందుకు సాగాలని నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తా. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలో ఉపవాసాలను రోజుకు ఒక కుటుంబం మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నా దగ్గర అబద్ధం చూసినా సరే మీరు ఈ పరిచర్యకి రావకూడదని చెప్తున్నానంటే నేను అంత నీతిమంతుడిని కాదు. ఎప్పుడైతే నా బిడ్డలకి నా మాట చెప్పానో నన్ను నేను జాగ్రత్త కలిగి ఉండగలుగుతాను. అరే, నాకు ఇంతమంది ఆత్మీయ బిడ్డలు సంఘంలో నేను మాట చెప్తున్నాను, జాగ్రత్తగా బతకాలని నన్ను నేను జాగ్రత్త చేసుకోగలుగుతాను కదా అనే ఉద్దేశమే తప్ప నేను ఏదో పెద్ద నీతిమంతుడిని అనే భావన కాదు. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం కదా. ఆ ప్రయత్నంలో మనం ప్రయాసపడాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు మాకు అప్పగించినటువంటి సంఘ పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను, ఈ సాక్ష్యాన్ని దీవెనకరంగా మలుచునుగాక. ఆమేన్. దేవుడు నాకు ఒక కుమార్తెనిచ్చారు. కుమార్తెకు వివాహం అయింది. ఒక కుమారుడు బాబు ప్రవీణ్ ప్రస్తుతం దేవునికి పరిచర్యలో ఉన్నాడు. బాబు దేవుని కోసం నమ్మకంగా నిలబడేవాడుగా బాబు కోసం ప్రార్థన చేయాలని మీ అందరినీ ప్రార్థనా సహాయాన్ని నేను కోరుతున్నాను. మా బాబుకి ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, నాన్న, నేను మీకు సేవలో ఆస్తులు సమకూర్చివ్వలేను, మీకు డబ్బు సమకూర్చివ్వలేను, నేనేమి సమకూర్చివ్వలేను, కానీ మీకు నేను బ్రతుకుండగా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించేవారని ఆశపడుతున్నాను నాన్న. మీకు ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఆస్తి ఇస్తే ఆస్తిని ఎలా అనుభవిస్తూ వాళ్ళ జీవితాన్ని గడిపేసుకుంటారో, నేను మీకు నాకున్న ఆశ ఏంటంటే ఒక మంచి సాక్షిగా నిలబడి ఒక మంచి సాక్ష్యం సంపాదించుకొని నా పిల్లలైనటువంటి మీకు నా మంచి సాక్ష్యాన్ని మీకు ఒక ఆస్తిగా ఇవ్వాలని ఆశపడుతున్నానమ్మా. కాబట్టి మీరు కూడా నమ్మకంగా దేవుని కోసం బ్రతకండి, ప్రభు కోసం నిలబడండి. ప్రాణం పోయినా పర్వాలేదు, పరిశుద్ధతను కోల్పోవద్దు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా పర్వాలేదు, యథార్థతను విడిచిపెట్టొద్దు. పిలిచిన దేవుడికి నమ్మకంగా నిలబడాలి. అది మన బాధ్యత అని చెప్పేసి నేను నా బిడ్డలకు నేను చెప్తాను. కాబట్టి పిల్లలు కూడా దేవునికి నమ్మకంగా నిలబడేట్లుగా వారి కొరకు ప్రార్థించాలని మరొకసారి మీ అందరికీ నేను ప్రేమతో ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ మాటలను మనందరి వెనుకల్లో దీవెనకరంగా మలుచును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుదాం. దినవృత్తాంతములు 2వ పుస్తకం 31వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ పుస్తకం 31వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతున్నాను. ఒకసారి దయచేసి మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ ఆత్మీయులారా, మనం చదివినటువంటి ఒక వచన భాగంలో ఒక వ్యక్తి పేరు మనం చదువుతున్నాం. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే హిజ్కియా. హిజ్కియా అనేది ఈ వచనం అందరికీ, ఈయన గారి పేరు అందరికీ సుపరిచితమే. హిజ్కియా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ హిజ్కియా అనగానే క్రైస్తవ సార్వత్రిక సంఘానికి లేదా క్రైస్తవ సమాజానికి గుర్తొచ్చేటటువంటి సందర్భం ఏంటంటే హిజ్కియా మరణకరమైనటువంటి పరిస్థితుల్లో అతడు ప్రార్థన చేశాడట దేవుని దగ్గర. అతడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడంట అని సండే స్కూల్లో చెప్తారు.
కాబట్టి సంఘాలలో కూడా దైవ సేవకులుగా విశ్వాసులు నేర్పిస్తూ ఉంటాం. విశ్వాసులు కూడా ఎవరికైనా ప్రార్థనలు చేయవలసి వచ్చినప్పుడు ఈ ఈ మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం. ఏమనంటే, ప్రభువా, ఈ రోగిని స్వస్థపరిచినైనా, హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినటువంటి గొప్ప దేవుడు కదా నాయన, మీరు కూడా ఈ బిడ్డ విషయంలో ఈ గొప్ప కార్యం చెయ్యండి ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నేను అనుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి, హిజ్కియా జీవితంలో దేవుడు అంతటి గొప్ప కార్యం చేయడం గల కారణం ఏంటి? ఒక వ్యక్తికి రోగం వచ్చింది, స్వస్థపరచడం వేరు. ఒక వ్యక్తికి కష్టం వచ్చింది, ఆ కష్టంలో నుంచి బయటికి తీసుకురావడం వేరు. ఒక వ్యక్తికి ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చింది, హెల్ప్ చేయడం వేరు. కానీ ఇక్కడ హిజ్కియా విషయంలో మనం ఏం చెప్పుకుంటాం? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు అని అంటాం. అంతటి ఘనత, అంతటి ఆధిక్యత ఎవరు సంపాదించుకున్నారు? 15 సంవత్సరాలు ఆయుష్ సంపాదించుకున్నాడంటే ఏమండి, ఈ యొక్క హిజ్కియా జీవితంలో, హిజ్కియాలో కొన్ని లక్షణాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏమని అంటే, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా అన్నాడు. ఒకటి, దేవునికి అనుకూలముగా ఉండే లక్షణం కలిగి ఉన్నాడు హిజ్కియా గారు. రెండవదిగా యథార్థముగా ఉన్నాడు. కాబట్టి యథార్థత. మూడవదిగా నమ్మకముగా పనిచేసే లక్షణాన్ని కలిగి ఉన్నవాడంట. దేవునికి మహిమ కలుగును కాక. పిల్లరా, ఈ వచనం చదివినప్పుడు నాకు ఈ 3 విషయాలలో నాకు ఒక గొప్ప బలం పొందుకుంటా ఉంటాను నేను. హిజ్కియా జీవితంలో దేవుడు ఆధిక్యత పొందలేదా, కృప పొందుకోవడం గల కారణం, హిజ్కియాలో దేవుడు ఏం చూశాడు అనంటే, హిజ్కియాలో మొదటంట దేవునికి అనుకూలంగా ఉండే గుణం కలిగి ఉన్నాడు. మనం కూడా రక్షింపబడి దేవునికి అనుకూలంగా ఉన్నామా అని ఒకసారి మనం ఆలోచించుకోలేం. కానీ మనం హిజ్కియాని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం, లేదా హన్నాని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం, లేకపోతే ఎలిజబెత్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదా షునేమీరాలను ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్లో ఘనమైనటువంటి కార్యాలు పొందుకున్న వారిని మనం ప్రార్థనలు ఎత్తిపెట్టి, ప్రభువా, వాళ్ళ జీవితంలో ఈ కార్యం చేస్తావు, వీళ్ళ జీవితంలో ఈ కార్యం చేస్తావు, ప్రభువా మీరు మా జీవితంలో చేయండి ప్రభు అంటాం కదా. నేనేమంటానంటే, ఒక దైవజనుడిగా మనం ఒకరి జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు, ఆ వాగ్దానం వాళ్ళు స్వతంత్రించుకున్నారు, లేదా ఆ కార్యం వాళ్ళు పొందుకున్నారంటే వాళ్ళు దేవుని కోసం త్యాగం చేశారు, వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. నేను నిన్నటి దినం ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను, అన్ని జనుల మధ్య వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ అన్ని జనులే. నేను వాళ్ళని అడిగాను, దేవుణ్ణి మీలో ఎంతమంది నమ్ముకున్నారంటే చాలా మంది చేతులు ఎత్తారు. మీలో దేవుణ్ణి ఎంతమంది వెంబడిస్తున్నారు అనేసరికి వాళ్ళకి అర్థం కాలేదు. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనం వెంబడించే వారే కదా కావలసింది. యేసు ప్రభు కూడా ఏం చెప్పారు? మీలో ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. అంటే ప్రభు అంటాడు, ఆ కోరిక నీకుంటే, ఏ కోరిక? నన్ను వెంబడించాలనే కోరిక నీకుంటే కనుక, తనను వెంబడించాలని కోరుకునే వాడికి మొట్టమొదటగా ఎదురయ్యేది ఏంటి అంటే తగ్గింపు జీవితం. ఆ తర్వాత ఏం చేయాలంటే సిలువను ఎత్తుకోవాలి. సంవత్సరానికి ఒకసారి సిలువని జ్ఞాపకం చేసుకుంటూ సిలువ పఠనం చేసే వాళ్ళు చేయడానికి ఇష్టపడుతుంది, కానీ వాళ్ళ సార్వత్రిక సంఘం సిలువ ఏడాదికి ఒక్కసారి కాదు కదా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. సిలువ త్యాగాన్ని, ఆయన యొక్క సిలువ త్యాగాన్ని మనం ఏడాదికి ఒక్కమారు కాదు కదా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆయన సిలువ త్యాగాన్ని మనము దినదినము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ, ఆయన త్యాగం మనం జ్ఞాపకం చేసుకుంటేనే కదా మనం ఆయనకి మనం కృతజ్ఞత కలిగి మనం బ్రతకగలుగుతాం. నేనేమంటానంటే, సార్వత్రిక సంఘానికి నేను దేవుడు నాకు అప్పగించిన ఆత్మీయ బిడ్డలకి ఏం నేర్పించాలనుకుంటానంటే, కేవలం నమ్ముకున్న వ్యక్తులుగా ఉండిపోవద్దు, మీరు ఆయన్ని వెంబడించే వ్యక్తులుగా ఉండాలి. వెంబడించాలి, ఆయన వెతకాలి, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన యొక్క బల ప్రభావాలను మనం వెతకాలి. యోబు గ్రంథంలో ఒక మంచి మాట మనం చదువుతాం కదా. యోబు గ్రంథంలో
యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం నుండి ఒక మాట మనం చదువుతాం. చూడండి ఒకసారి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఈ వచనం నిజంగా మనల్ని ఎంతైనా ఆలోచింపచేస్తుంది. ఇక్కడ అంటాడు, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ఇక్కడ హిజ్కియా అనుభవం మనం చదువుతున్నాం కదా. ఏమనండి, హిజ్కియా అంట తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. అంటే మనం ప్రభువుని ఎరిగామని చెప్తున్నాం కదా. ప్రభువుకు అనుకూలంగా మనం ఉంటున్నామా? ప్రభువుకు అనుకూలంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన చిత్తానికి లోబడ్డం. అసలు ఆయన చిత్తం అంటే ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం కదా, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం, అనగా జారత్వమునకు దూరంగా ఉండడం. జారత్వం అంటే ఒక స్త్రీ పురుషుడి యొక్క వ్యామోహంలో పడిపోకుండా ఉండడం, ఒక పురుషుడు స్త్రీ వ్యామోహంలో పడిపోకుండా ఉండడమే జారత్వమా అంటే? నేను అంటాను, ఒక పవిత్రమైనటువంటి స్థానం నుంచి నువ్వు జారిపోకుండా ఉండాలి. అది విశ్వాసం కావచ్చు, అది ప్రార్థనా జీవితం కావచ్చు, అది యథార్థత కావచ్చు, అది నీతి కావచ్చు, అది నమ్మకత్వం కావచ్చు, అది ఏదైనా సరే మనం పరిశుద్ధంగా బ్రతకాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. అది మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. అసలు దేవుని చిత్తం అంటూ ఉందంటే ఏంటంటే మనం ఆయనకి పరిశుద్ధంగా ఉండాలి. అందుకే పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు కదా, ఏమనంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్పేదానికంటే అన్నాడు, ఇక్కడ మధ్యలో నేనున్నాను మీకు మాదిరిగా. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలకి నేను ఒక సందర్భంలో వాక్యం చెప్తుంటాను. ఒక వ్యక్తిని క్షమించే విషయంలో, ఒక వ్యక్తిని ప్రేమించే విషయంలో నేను మీకు మాదిరిగా ఉండాలనుకుంటున్నాను అంటాను. మీరు నన్ను చూసుకోండి. నా మీద పగబట్టినోడిని కానీ, నన్ను విమర్శించినోడిని కానీ, నన్ను గాయపరిచినోడిని కానీ, నన్ను బాధ పెట్టినోడిని కానీ, నా మీదకి గొడవకు వచ్చినోడిని కానీ నేను ఏమి ఇంత మాట అన్న ఎవడిని, నేను ఆ వ్యక్తిని మరలా ప్రేమిస్తున్నాను. అంటే మీరు క్షమాగుణ విషయంలో మీరు నా మనస్సును పోలి మీరు ఉండాలని ధైర్యంగా చెప్తాను నా ఆత్మీయ బిడ్డలకి నేను. అంటే పౌలు గారు చెప్పినటువంటి మాట గుర్తొస్తా ఉంటుంది నాకు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడంటే ఆయన ఎంత రోల్ మోడల్ గా ఆయన చేంజ్ అయిపోయాడు మనిషి. ఏమిటి, క్రీస్తుని చూపించాలి అని అంటే, మీరు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే మీరు నన్ను వెంబడించండి సరిపోద్ది మీకు అనేటట్లుగా ఆ స్థాయికి అతను ఒక డెడికేటెడ్ గా నిలబడ్డాడు. నాకు కూడా ఆశ ఉంటుంది. నాకు ప్రతి చిన్న విషయంలో కూడా విశ్వాసులకి నేను ఒక మాదిరిగా ఉండాలని ఆశపడతాను, ప్రయాసపడతాను నేను. ఎందుకంటే ఒక సేవకుడు పడిపోతే ఎన్నో ఆత్మలు పడిపోతాయి. మాకు ప్రక్కన ఒక ఊరు ఉంటది. ఒక పాస్టర్ గారు చాలా మంచి దైవజనుడు, మంచి ప్రార్థనా పరుడు, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు, మంచి సబ్జెక్ట్ ఇస్తాడు ఆయన. మా పరిసర ప్రాంతాలలో అద్భుతమైనటువంటి సేవకుడని సాక్ష్యం ఇవ్వచ్చు ఆయన గురించి. చాలా మంచి దైవజనుడు, మంచి విధేయత కలిగినటువంటి వాడు. ఆ వ్యక్తికి కొంతమంది సేవకులతో సహవాసం కలిసింది. కొంతమంది సేవకులతో సహవాసం కలిసి అతను కొన్ని సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. నేను అన్నాను ఒకసారి, పాస్టర్ గారు మీరు మంచి సాక్ష్యం కలిగిన సేవకులు, మీ సాక్ష్యం పాడైపోతుంది పాస్టర్ గారు అని అంటే, ఆ పాస్టర్ గారు నన్ను అన్నారు, రాజేష్ బాబు గారు మీ కుమ్మరపురు తెలుసా అని అడిగాడు నన్ను. తెలుసండి. ఎక్కడ ఉంటుంది అన్నాడు. మట్టిలో ఉంటదన్న. తామర పువ్వు మీకు తెలుసా అన్నాడు. తెలుసండి. ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటదండి అన్నాడు. నేను కూడా అంతేనండి, ఎటువంటి వాళ్ళ దగ్గర ఉన్నా సరే నన్ను నేను కాపాడుకుంటాను అన్నాడే. చాలా సంతోషం అండి అని అన్నాను. నేను చెప్పినప్పుడు అన్నాను, వినబడుతున్న మాటలు నిజమైతే మీ ప్రవర్తన సరి చేసుకోండి. ఇవి కేవలం పుకారు అయితే మాత్రం ఎందుకు వచ్చినాయి ఆ నిందలు చూసుకుని మీరు సైడ్ అయిపోండి అని చెప్పినప్పుడు ఆయన వినలేదు. నన్నే అవాయిడ్ చేశాడు ఆయన. నాతోటే మాట్లాడటం అనేసాడు. నేను చెప్పిన సరిగ్గా 1 నెల రోజులు కూడా దాటకుండా అతని పరిస్థితి ఏ స్టేజికి వచ్చిందంటే, సంఘ విశ్వాసులే ఒక కొబ్బరి చెట్టు కట్టేసి కొట్టేసేంత స్థాయికి వచ్చేసింది. ఒక సేవకుడు పడిపోతే ఆ సేవ భయంకరమైన అన్ని జనుల మధ్య సేవ మాట. ఆ సేవ
ఆ ప్రక్కనే ఒక టెంపుల్ ఉంటది. ఒక పక్కన ఒక టెంపుల్, ఒక పక్కన ఆ చర్చికి 3 వైపులా కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి. బ్రాహ్మణుల మధ్య ఆ చర్చ్ ఉంటది. ఇంటి పక్కన బ్రాహ్మణులు ఉంటారు. అటువంటి ప్రాంతంలో అక్కడ పరిచర్య ప్రారంభించబడింది. మంచి సేవ చేశాడాయన. కానీ సహవాసం యొక్క దోషం అతని సాక్ష్యాన్ని కాదు, అతని ప్రవర్తన పాడు చేసింది. అతని బుద్ధిని పాడు చేసింది. అతని తలంపులు పాడు చేసింది. అక్కడ సేవే లేకుండా అయిపోయింది ఇవాళ. అందుకే నేను ఎప్పుడు ఆశపడతాను ఏంటంటే, ప్రభువా, ఇంత మచ్చ మా జీవితంలో మేము కలిగి ఉన్నా అది మాతో పోదది. అది నీ మహిమ కలిగిన సంఘానికి అది ఆపాదించబడుతుంది. ప్రభువా, మమ్మల్ని దైవికంగా మమ్మల్ని భద్రపరచు నాయనా. అయ్యా, మేము రక్త మాంసాలు కలిగిన వాళ్ళమే, మేము బలహీనులమే, మేము పాపంలో పడిపోయే అవకాశం కలిగినటువంటి వారమే. కానీ నువ్వు మమ్మల్ని ఎత్తుపట్టుకుంటే నీకంటే మాకు క్షేమాధారం ఏముంది ఇంకా? ఆయనకంటే మనకు క్షేమాధారం ఏమీ లేదు కదా. అదే కదా మనకి, ఆయనే కదా మనకి. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన చాటు నివసించే వాడికి ఆయనే సెక్యూరిటీ, ఆయనే కాపుదలు ఇస్తాడు, ఆయనే బలం, ఆయనే శక్తి, ఆయనే సామర్థ్యం, ఆయనే ధైర్యం. దేవుడు ఉన్నాడన్న ఒక ధైర్యం కన్నా ఇంక మనకేం చెప్పండి సేవలో, మన విశ్వాసపు జీవితంలో. ఇక్కడ మనం గమనిస్తే ఇతడంట దేవుని దృష్టికి అనుకూలంగా మనం ఈ విశ్వాసపు జీవితంలో దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. కొన్ని చోట్ల నేను అన్ని జనుల నుంచి రక్షించబడినండి కాబట్టి మీలో కూడా చాలా మంది ఇక్కడ అన్ని జనుల నుంచి రక్షించబడిన వారు అని సహోదరి షికిన సిస్టర్ చెప్పారు. అన్ని జనులు రక్షించబడినాడు కాబట్టి నేను ఆ యొక్క వాటి సంబంధమైనటువంటి ఆ ఛాయ కూడా సంఘం మీద కానీ మన సాక్ష్యం మీద కానీ విశ్వాసం మీద పడకుండా వాళ్ళని పెంచాలని ఆశపడతాను. నేను చెప్పే విషయంలో సేవకుడు ఎప్పుడు కూడా లోపాయికారిగా ఉండకూడదు. చెప్పే విషయంలో సేవకుడు లోపం ఉండకూడదు. అక్కడ యెహెజ్కేలు ప్రవక్త గ్రంథంలో మనం ఏం చదువుతున్నాం? వారు వినను వినకపోయినను వెళ్ళి వారికి నువ్వు ప్రకటించాలి. మనం ప్రకటించడానికే ఉన్నాం. విశ్వాసులు చెప్తే ఏమనుకుంటారు? అయ్యో, వాళ్ళు మానేస్తారేమో, వాళ్ళు బలహీన పడిపోతారేమో అంటే నేను అంటాను, మొక్కై వంగనిది మ్రానయిన తర్వాత వంగదు. విశ్వాసపు జీవితంలో దైవ సేవకుడు విశ్వాసులను క్రమపరచడానికే ఉన్నాడు. మొదట క్రమపరచడానికి. ప్రసంగాలు ఎక్కడైనా యూట్యూబ్ లో ఇవాళ ప్రసంగాలు బోలెడు ప్రసంగాలు ఉన్నాయండి. ప్రసంగాలకు లోటు లేదు ఇవాళ. కానీ క్రమపరచవలసింది ఎవరు అంటే కేవలం సంఘ కాపరి మాత్రమే, దైవజనుడు మాత్రమే, ఆత్మీయ తండ్రి మాత్రమే. ఆ రైట్స్ ఏమంటే, ఆ సర్వాధికారాలు ఏమంటే దైవ సేవకుడి సంఘ కాపరికి మాత్రమే ఉన్నాయి. వాటి విలువలు మనం కాపాడుకోవాలి అనేది నాకున్న ఆశ. కాబట్టి మన విశ్వాసపు జీవితంలో దేవుని కోసం నమ్మకమైన సేవ చెయ్యాలి అని అంటే మొదట సేవలో సేవకుడికైనా విశ్వాసపు జీవితంలో విశ్వాసికైనా మొదట ఏముండాలంటే దేవునికి అనుకూలముగా నిలబడాలి. రెండవదిగా కావాల్సింది ఏంటంటే యథార్థత. యథార్థత గురించి మాట్లాడడం చాలా ఈజీ. ఒక పాస్టర్గా నేనైనా, ఒక విశ్వాస అయినా, విశ్వాసులు ప్రియులారా మీరు యథార్థత కలిగి ఉండండి, యథార్థత మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పాస్టర్ గారు యథార్థత గురించి ప్రసంగించాలంటే బైబిల్లో చాలా ఉంటాయి యథార్థత గురించి మాట్లాడడానికి. కానీ పర్సనల్ గా వచ్చేసరికి తాను యథార్థత కలిగి ఉన్నాడా లేదా అని తాను వాక్యమైన అర్థంలో చూసుకుంటూ బోధ చేస్తే కనుక చాలా మైనస్లు కనిపిస్తూ ఉంటాయి. నేనేమంటానంటే లోపము లేని మనిషి ఉండడు. కానీ దేవుని వాక్యం ఎందుకున్నది మన ముందు అని అంటే షోగా మన బైబిల్ మోయడానికి కాదు కదా. వాక్యం మనలో ఉన్న లోపాలను వెలికి తీసి మనల్ని ఒక పరిశుద్ధ జనాంగముగా కట్టడానికే కదా మన బైబిల్ మన దగ్గర ఉన్నది. బైబిల్ని చాలా మంది షోగా మెయింటైన్ చేస్తారు ఏమండి. ఎందుకంటే బైబిల్స్ మార్కెట్లో చాలా రకరకాల బైబిల్స్ వచ్చేసినాయి. అంటాను, రకరకాల బైబిల్స్ రావచ్చేమో కానీ విశ్వాసం మాత్రం ఒకటే. రకరకాల విశ్వాసాలు కాదు, రకరకాల విధానాలు కాదు. ఒకటన్నాడు, దేవునికి అనుకూలంగా నిలబడ్డాడు హిజ్కియా. రెండవదిగా ఏమంటే దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు. బైబిల్లో మాట మనం చదువుతాం కదా, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకమానడు. వెయిట్ అండ్ సీ. మనం ఎదురు చూడాలి. ఎదురు చూస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు.
121వ కీర్తనలో మనం చదువుతాం ఏమనంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటాడు. అంటే మనం మనం సేవలోనైనా విశ్వాసపు జీవితంలోనైనా మనుషుల సహాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషుల సహాయాల కోసం. అసలు పొరపాటును కూడా మనుషుల మీద ఆనుకున్నవాడు, మనుషుల మీద ఆధారపడినోడు సిగ్గుపడిపోవలసిన పరిస్థితులు వస్తాయి తప్ప తనకి జయం ఎప్పటికీ కలగదు. బైబిల్ కూడా చెప్తుంది కదా, ఏమనంటే యెహోవాను విసర్జించంట మనుషులను తనకు ఆధారంగా చేసుకునే వారికి శ్రమలే కలుగుతాయి. మనుషులు మనకు సహాయం చేస్తారేమో అనుకుని మనుషుల మీద ఆధారపడితే మనుషుల వలన మనం సిగ్గుపడతాం. కానీ దేవుని మీద ఆధారపడితే బైబిల్ చెప్తుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని ప్రియులారా, ఒక మంచి మాట ఏంటి అంటే, యథార్థత మనకు చాలా అవసరం. ఒకటి, దేవునికి అనుకూలంగా ఉండడం. 2, యథార్థత అవసరం. 3వదిగా దేవునికి నమ్మకముగా పనిచేస్తా వచ్చాడంట. నమ్మకంగా సేవలో ఇది చాలా ఇంపార్టెంట్. సహోదరి చెప్పారు, ఎక్కువ సేవకులు ఉన్నారు ఈ వేదిక మీద. ఏమండి, సేవలో నమ్మకత్వం చాలా అవసరం. నేను ఈ 23 సంవత్సరాల సేవా జీవితంలో నేను కొంతమంది సేవకులు చూశాను. చాలా ప్రగల్భాలు పలికి, మేమే గొప్ప సేవకులు, మేమే పరలోకం వెళతాం అని ప్రగల్భాలు పలికినటువంటి సేవకుల్ని ఎంతో మంది పడిపోయినటువంటి వాళ్ళని చూశాను. ఏమండి, కొంతమంది విశ్వాసులు సేవకుల్ని బాధ పెట్టేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాన్ని స్వీకరించే విషయంలో సరైనటువంటి జ్ఞానం అర్థం చేసుకునే ఆ యొక్క జ్ఞానం లేక కొంతమంది సేవకులైతే విశ్వాసుల యొక్క టార్చర్ వలన సేవ వదిలేసిన పాస్టర్లను కూడా ఎరుగుతుంది. ఒక పాస్టర్ గారు అయితే అమలాపురంలో ఒకసారి హోటల్కి మేము వెళితే హోటల్లో ఉన్నాడు ఆయన, సప్లై చేస్తున్నాడు. చూసి పలానా ఆయనలో ఉన్నాడు అనుకుని, మీరు ఎవరండి అన్నాను. నేను వెళ్ళిపోయాను, నాకు మనసు కుదరలేదు, నాకు పలానా పాస్టర్ గారు కదా, ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను లోపలికి. వెళ్ళిపోయి, మీరెవరు మీరు పలానా అంటే, అవును బ్రదరు. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారేంటి, మీరు పాస్టర్ గారు కదా అంటే, సేవ వదిలేశాను బ్రదర్ అన్నాడు. ఏ అన్నా, విశ్వాసుల వల్ల విసిగిపోయాను నేను. విశ్వాసుల వల్ల విసిగిపోతే దేవుని పాదాల మీద పడాలి తప్ప హోటల్లో పడితే ఏంటి ప్రయోజనం? విశ్వాసుల వల్ల విసుకుపోతే దేవుని పాదాల మీద పడాలి. మోషే నెగ్గలేకపోయాడన్నా, నేనెక్కడ నెగ్గలనన్నాడు ఆయన. మోషే నెగ్గలేకపోయాడు, నేనెక్కడ నెగ్గలనన్నాడు. అయ్యయ్యో, వద్దు. బలహీనతలను చూడొద్దు. బలవంతుల్లో బలహీనతలు ఉన్నాయి, అవి చూడొద్దు మనం. కానీ మనం క్రొత్త నిబంధన ఉపదేశపు అనుభవంలో ఉన్నాం. సర్వశక్తుడైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మీరు అర్జెంటుగా ఇందులో నుంచి మీరు బయటికి రావాలని చెప్పేసి అన్నాను. విశ్వాసుల వలన విసుగుపోయి సేవను విడిచిపెట్టేసినటువంటి సేవకుల్ని ఎరుగుదును. ధన వ్యామోహం పెరిగిపోయి సేవను కోల్పోయినటువంటి సేవకుల్ని ఎరుగుదును. స్త్రీ వ్యామోహం వలన సంఘాన్ని కోల్పోయినటువంటి వారు, విశ్వాసులే సేవకుల్ని మెడబెట్టికి బయటికి గెంటేసిన సేవకుల్ని ఎరుగుదును. నేను నిజంగా మీతో చెప్తున్నాను కానీ చాలా దుఃఖం ఉంది నాకు లోపల. కాబట్టి చాలా మనం ఈ నమ్మకత్వం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా. సేవకుడు అయితే నాలాంటి సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే, పిలిచినటువంటి పిలుపులో ఉన్నటువంటి ఆ మాధుర్యం ప్రతి సేవకుడు అనుభవించాలి. అనుభవిస్తేనే అక్కడ ఒక మహిమ కలిగిన సేవ తను చేయగలుగుతాడు. సేవ రకరకాలుగా ఉంది ఈ రోజున. కొంతమంది సేవకులు లోకపు ఆచారాలని బాగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. విశ్వాసుల్ని అలా ఫ్రీగా వదిలేసి వాళ్ళు ఎలా ఉన్నా ఏం పర్వాలేదు. అది చాలా బాధ కలుగుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. రోమపత్రికలో ఒక మాట మనం చదువుతాం, ఒకసారి చూస్తారా? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి అని అంటాడు. మనస్సు మారాలి. అసలు రక్షణ అనుభవం అంటేనే మారు మనసు అనుభవం కదా. మారు మనసు లేకుండా బాప్తిసం పొందుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు కదా. కొంతమంది పెళ్లి కోసం బాప్తిస్మాలు ఇచ్చేస్తా ఉంటారు. అసలు పెళ్లి కోసం బాప్తిసం పెళ్లి కోసం కాదు కదా. ఏమండి, వాస్తవానికి రక్షింపబడినటువంటి వారిని ఒకరికొకరు వివాహం చేయడం మంచిదే. కానీ మారు మనసు లేని వాళ్ళకి పెళ్లి కోసం బాప్తిసం ఇచ్చేసి ఏమండి వివాహాలు చేస్తే అది నిష్ప్రయోజనమే కదా. వాళ్ళు లోకానుసారంగా ఉంటాడు. పెళ్లి కోసం కాసేపు నటిస్తాడు వాడు. పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్నవాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఏమండి, పెళ్లి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు లోకానుసారంగానే బ్రతుకుతారు. ఏమండి, ఆ వేషం వేసుకున్నవాడికి ఆ పెళ్లికి శుభలేఖలు వేస్తామంటే పరిశుద్ధ వివాహం అని అంటాం. కాదు కదా. పరిశుద్ధ వివాహం అంటే ఏంటి? మారు మనసు పొంది రక్షింపబడి వాక్యపు సహవాసం, ప్రార్థన సహవాసం, విశ్వాసపు సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసములో ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తి. వాడు భక్తిలో ఒక స్టాండ్ ఉన్నటువంటి వాడు. పెళ్లి కోసం బాప్తిసం ఇస్తే వాడి ప్రభువులో నిలబడలేడు కదా. వాడు మనసు మారాలి కదా. అక్కడ రాయబడింది కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు. ఎందుకు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటాడు? ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఇవన్నీ కూడా ఏమంటే దేవుని వలన పుట్టినవి కాదు అని స్పష్టంగా రాయబడింది మన విశ్వాసపు జీవితంలో. ఏమండి, ఈ రాత్రి ఈ యొక్క ప్రార్థన వేదిక మీద ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట నేను చెప్పే ఒక మంచి మాట ఏంటి అని అంటే, ఈ హిజ్కియాలో 3 విషయాలు మనం చూసాం. ఒకటి, అతడు దేవునికి అనుకూలంగా ఉన్నాడట. 2, ఏమిటి, దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడట. 3వదిగా దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడంట. ఏమండి, నమ్మకమైనటువంటి వాడిగా ఉండి దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని, ఆ బైబిల్లో ఆ ప్రతి పని అనే దాన్ని నేను బ్రాకెట్లు పెట్టుకున్నాను, రెడ్ మార్క్ పెట్టుకున్నాను. దేవుని సంబంధమైనటువంటి ప్రతి పని, దేవుని చిత్తానుసరణ ప్రతి పనిని అక్కడ అంటాడు. అక్కడ అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అంటే దేవుని చిత్తంలో, దేవుని సేవలో, ఈ విశ్వాసపు జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం హృదయపూర్వకముగా ఆయన మనం అనుసరించాలి. మీకు మొదట చెప్పాను, నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన వెంబడించే వాళ్ళు ఎవరున్నారు? ఆయన వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిత్య జీవన కావాలి ప్రభు అని యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి యవనస్తుడు, నువ్వు అలా ఉండాలి, ఎలా ఉండాలి, నీ అన్ని చేస్తాను, చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అన్నాడు. సర్వ పంచి అయితే నీకున్న ఆస్తి అంతా అమ్మేసి బేదరికి ఇచ్చి నన్ను వెంబడించు అంటే ఆయన ఒకేసారి సైడ్ అయిపోయాడు. అక్కడ రాయబడి ఉంటుంది, అతడు ముఖం మార్చుని వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అతడు మిక్కిలి ధనవంతుడు కనుక. ఆయన వెంబడించాలంటే మనం ఆయనకి సరెండర్ అవ్వాలి కదా. మొదట ఆయనకి మనం ఆయనకు అప్పగించుకోవాలి కదా, ఆయనకు లోబడాలి కదా. సార్వత్రిక సంఘంలో దేవుని బిడ్డలారా, మనం నామకార్థమైనటువంటి భక్తులుగా ఉన్నంత కాలం మన ద్వారా దేవుడికి మహిమ కలగదు. అతడు సేవకుడైనా, ఆమె సేవకురాలైనా, వాడు సేవకుల పిల్లలైనా, సీనియర్ 30-40 సంవత్సరాలకు సేవ చేసేవాళ్ళైనా, వాళ్ళ విశ్వాసులైనా, స్త్రీలైనా, పురుషులైనా, నూతనంగా నమ్ముకున్న వాళ్ళైనా, సీనియర్లైనా సరే, మనం నామకార్థమైనటువంటి స్థితిలో ఉన్నంతసేపు మన ద్వారా ఆయనకు మహిమ కలగనే కలగదు. ఇది మనం గుర్తుపెట్టుకుని అణువణువున అడుగడుగున కూడా మనల్ని మనం క్రమపరుచుకుంటూ మన విశ్వాసపు జీవితాలు కట్టుకోవడం చాలా అవసరం అనేది నేను ప్రభువునందు నేర్చుకున్నటువంటి విషయాలు. అవే విషయాలు ఈ రాత్రి ఈ వేదిక మీద నేను నా మనసులో ఉన్న భావాలు మీకు మీద నేను పెట్టాను. దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మీరు మంచిని దైవికంగా మీరు గ్రహించి మీరు ప్రేమతో స్వీకరిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ కడవరి దినాలలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, సహోదరి ఎస్తేర్ రాణి గారు ఆవిడ తలపెట్టినటువంటి ఈ యొక్క ప్రార్థన వేదిక మాకు కూడా ప్రతిరోజు మార్నింగ్ 4:30 to 5:45 వరకు కూడా ప్రైజింగ్ ప్రేయర్ నడుస్తూ ఉంటుంది ఆన్లైన్లో.
డైలీ ఈవినింగ్ 7 to 8 మాకు కూడా ఆన్లైన్ ప్రేయర్ నడుస్తూ ఉంటది. కొన్ని కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్ని జనుల కొరకు ప్రార్థన చేస్తాం. ఇటువంటి ప్రార్థన చేసేటువంటి వేదికలు చాలా అవసరం. ప్రసంగాలు చేసే వక్తలు చాలా మంది ఉంటున్నారు ఇవాళ. ఏమండి, సంపూర్ణంగా దేవుని చేత పిలువబడి ప్రసంగాలు చేస్తున్నారు. పార్ట్ టైం ఏమండి ఉద్యోగం చేసుకుంటూ ఏమండి దేవుని మీద ఉన్న ఆశతో, నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. వాక్యాలు ప్రకటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కలిసి ప్రార్థించేవాడు మాత్రం చాలా అరుదుగా ఉంటున్నారు. అందుకే దైవజనులు జెఫన్యా శాస్త్రి గారు ఏమండి ఐఎఫ్జే అనేటువంటి ఒక ప్రార్థన వేదికను ఆయన ఏర్పాటు చేశారు. ఏమండి ఐ యామ్ ఫర్ జీసస్ అని ఒక వేదికని ఏర్పాటు చేశారు. ఆ వేదిక మీద ప్రతి నెల ఏమండి కొన్ని వేల మంది సేవకులు ఒక చోట పడి ఏడుస్తారు. ఏంట్రా అంటే ఒకటే నినాదం ఏంటంటే, భారతదేశం నా యేసుకి, పాపం పోవాలి, చెడు వ్యసనాలు పోవాలి, నాశనకరమైనటువంటి ఆ ఊబిలో నుంచి ప్రజలు విడిపించబడాలి, దేశం కాపాడబడాలి. ఇదే నినాదంతో గొల్లును ఏడవడమే దేవుని దగ్గర. గొల్లును ఏడవడమే. బైబిల్లో యోసేపుని గురించి మనం చూస్తున్నాం. తన సోదరులను చూసంటండి, అతడు ఏడవడానికి అతను ఎదురు పడిపోయి తన సోదరులను మీద పడిపోయి కౌగిలించుకుని వాళ్ళ మీద పడి ఏడవలేదు. తన సోదరులను చూసిన వెంటనే అక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, సమయం లేదు కానీ తీయడానికి, అక్కడ బైబిల్లో ఏమని ఉంటుందంటే, అతడు ఏడ్చుటకు చోటు వెతుక్కున్నాడంట. అతను యోసేపు ఏడవడానికి చోటు వెతుక్కుని వెళ్ళి అతను ఏడుస్తున్నాడంట. కాబట్టి మన విశ్వాసపు జీవితంలో ఇటువంటి ప్రార్థన వేదికలు అక్కడ ఆదికాండం 43వ అధ్యాయం 30వ వచనం మనం చదువుతాం. ఏమనంటే, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి అతని మీద పడి ఏడవాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? ఏడ్చుటకు చోటు వెతకి లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చెను అని అంటాడు. అంటే మన సహోదరులు మనం ప్రేమిస్తున్నాం, అందరూ రక్షించబడాలని ఆశ అందరికీ ఉంటుంది. కానీ వారి కొరకు చేసే పని ఏంటి? ఇలాంటి ఒక ప్రార్థన వేదికను వెతకాలి. ఒంటరి ప్రార్థన యొక్క విలువ వేరు, ఒక సహవాస ప్రార్థన యొక్క విలువ వేరు. ఇటువంటి ఒక సహవాస ప్రార్థనగా ఇలా కలిసి కొన్ని అంశాల పక్షంగా ప్రార్థన చేయడం, అది గొప్ప ధన్యత. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని మనం నమ్మి దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం దైవజనులు పి. జోషయ్య గారు రేడియోలో వాక్యం చెప్తూ ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నా కుమారుడా, నీ వరకు చేసే పని ఏదైనా వస్తే నమ్మకంగా నువ్వు చేయాలి, వాయిదాలు వేయకూడదు. ఒకవేళ నువ్వు వాయిదా వేసావు అనుకో, మరలా నీకు ఆ అవకాశం రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా నువ్వు ఉండకపోవచ్చు అన్నాడు. కాబట్టి సహోదరి షకీనా సిస్టర్ నన్ను అడిగినప్పుడు నేను కుదరదండి అని అనలేదు. ఎందుకంటే ఈరోజు శనివారం సంఘ ఉపవాస కూటం జరుగుతుంది పైన మందిరంలో. నేను సాధారణంగా సంఘ కార్యక్రమాలు ఇప్పుడు విడిచిపెడుతున్నాను. కానీ ఇది ఒక ప్రార్థన వేదిక. సేవకులు లేకో నన్ను అడగలేదు. ఆ సహోదరికి ప్రేరేపణ కలిగిందంట. ఎస్తేర్ రాణి గారికి చెబితే ఆ సహోదరి కూడా దైవికమైన ప్రేమతో ఈ అలుపుడికి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనే ఆశతో నేను దైవజనరాలకి బాబుకి పరిచయం అప్పగించి నేను వచ్చి మీ ముందున్నాను. నేను ఇటువంటి విలువైనటువంటి పరిచర్య అవకాశం మనకు వచ్చినప్పుడు మనం సద్వినియోగపరుచుకోవాలి. దైవజనులు చెప్పారు కదా, నీకు వచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. ఒకవేళ గనక సద్వినియోగపరుచుకోకపోతే మరలా చూద్దాంలే అంటే అప్పుడు నువ్వు ఉండకపోవచ్చు అన్నారు ఆయన. ఈ మాట చెప్పి 20 సంవత్సరాల పైన అయింది ఆ సేవకుల మాట చెప్పి. ఇప్పటికీ నాకు ఆ మాట మనసులో ఉంటది. కాబట్టి ఇటువంటి విలువైనటువంటి వేదిక మీద మనం అందరూ కలుసుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఇది రాత్రి హిజ్కియా గారిని మనం ముందు పెట్టుకున్నాం. 1, అతడు దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. 2, దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసపు జీవితంలో ఈ 3 అనుభవాలు కలిగితే నేను అంటాను, ఆనాటి భక్తుల జీవితంలోనే కాదు, ఘనకార్యాలు ఈ క్రొత్త నిబంధన పునాది మీద కట్టబడుతున్నటువంటి మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు. గల కారణం ఏంటి అని అంటే, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడే.
ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు కదా. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ విశ్వాసపు జీవితంలో మనం జయం పొందాలి అని అంటే ఇటువంటి ప్రార్థన వేదిక, ఇటువంటి ప్రేయర్ సపోర్ట్ మనకు చాలా అవసరం. మా కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు, దేవుడు మీకు అప్పగించిన పరిచర్యల కొరకు, ఈ ప్రార్థన వేదిక కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు నాకు అప్పగించిన ప్రాంతం యొక్క రక్షణ కొరకు నాకున్న ఆశ ఏంటంటే, నేను బ్రతుకుండగా నా కుటుంబం అంతా రక్షించబడాలి. ఒకటి. రెండు, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే, ఏ నమ్మకంతో అయితే ఈ పల్లెటూరుకి దేవుడు నన్ను సేవకు నడిపించాడు, ఆయన చిత్తం నెరవేర్చబడి ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించి ఒక మంచి సాక్షి కావాలి. నా సేవ దర్శనాన్ని కాపాడుకోవాలి. నా కోసం ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మా కోసం ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని దీవించిన గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరి ఎస్ఏ రాణి గారికి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మళ్ళీ ఈ పరిచయను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అయ్యగారు ప్రేయర్ చేయండి, ఆశీర్వాదం ఇవ్వండి. మహిమ కలిగిన మా పరమ తండ్రి, మీ కొందనాడు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి, మీ కొందనాడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకమును దాని యొక్క ఆశ గతించిపోతున్నటువంటి ఈ దుర్దినాలలో మీ చిత్తాన్ని జరిగించడానికి మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా బ్రతికిస్తున్నారు తండ్రి. మీ కృతజ్ఞతలు స్వామి. మీ మనసారా ఈ పూట కూడా చెప్పగలవు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. మేము ఇలా బ్రతుకున్నామంటే ఇది కేవలం మీ కృపేనాయన. అంతకు మించి మేమంటూ అతిశయించడానికి మా దగ్గర వేరొక ఆధారం ఏది లేదు బాబు. మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా మీకు మరింత నమ్మకంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ మిక్కిలి అయ్యా విలువైన సమయాన్ని ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా నీ సేవకురాలు ఈ అల్పుడి చేతికి అప్పగించారు. ఎక్కడైనా అయ్యా నన్ను నేను కనబరుచుకుని ఉంటే, అయ్యా నా స్వయం నేను మాట్లాడు నన్ను క్షమించి, అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా మంచి నేలను విత్తబడిన మంచి విత్తనం వల్లే అయ్యా దీవెనకరమైన ప్రతి మాట నూరంతలుగా ఫలింప చేయండి. మీరే సహాయం చేయండి, బలపరచండి, కృపద ఇచ్చేయండి. అనుభవాల గుండా ప్రభా అయ్యా ప్రకటించిన ప్రతి మాట అయ్యా నీకు స్తోత్రాలు ఈ వేదికపైనటువంటి వారి యొక్క జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో నూరంతలుగా నెరవేర్చబడును గాక. మీరే సహాయం చేయండి. సహోదరి అయ్యానికి స్తోత్రాలు ఇస్తే రాణి గారిని అయ్యా వారి పరిచయను దీవించండి. ఈ ప్రార్థన నడిపిస్తున్నటువంటి అయ్యా సహోదరిని కూడా దీవించి ఆస్వాదించండి. నన్ను ఈ యొక్క వేదికకు పరిచయం చేసినటువంటి సహోదరి సిస్టర్ నన్ను షకీనా గారిని మీరు దీవించి ఆస్వాదించండి. ఈ పరిచర్య మీద అయ్యా ఎన్నో జీవితాలు వెలిగించబడాలి. ఈ పరిచర్య యొక్క వేదిక అనేక మంది అయ్యా ప్రార్థనా పరులుగా అయ్యా నేను వర్ధిల్లాలి. అటువంటి కృపా అభిషేకం ఈ పరిచర్యకు తోడే నడిపించును గాక. బలపరచండి, సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, నిత్య ఆదరణ ఆయన యొక్క పిల్లలమైన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, చేరి ఉన్నటువంటి మీకును మీ కుటుంబాలకును, ఆ మహాదేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్యకును, ఈ యొక్క పరిచర్య ఈ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఎస్ఏ రాణి గారికి, టీం అంతటికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు వారి నామం మనకు సంపూర్ణమైన ఘన విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎందరి వందనాలు. ప్రభువును దీవించును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మరి సేవకులు తన సాక్ష్యము, ఒక అన్య కుటుంబంలో నుండి మరి అనాది దేవుని యొక్క అనాది రక్షణ సంకల్పంలో తన దాసులు ఉన్నారు కాబట్టి దేవుడు రక్షించుకొని ఈ దినం అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. తన సాక్ష్యాన్ని బట్టి తిరిగి క్రైస్తవ్యంలో నుండి మరి వెనక్కి వెళ్ళిపోవాలన్నప్పుడు మరి తన సాక్ష్యంలో డేవిడ్ అయ్య గారు వేసిన పునాది 3 గంటల వాక్యంలోనే తిరిగి మరలా ఆత్మీయంగా తన జీవితాన్ని కట్టుకొని దేవుని వైపు మరి తిరిగి దేవుని పరిచర్యలో కొనసాగిస్తున్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి నిజంగా ఈ దినము వర్తమానము 2వ దిన వృత్తాంతంలో నుండి మరి హిజ్కియా మరి దేవునికి నిజంగా అనుకూలంగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు, నమ్మకంగా నడుచుకున్నాడు. నిజంగా ఎంతో మంది విశ్వాసులుగా అనబడుతున్నారు, నడుస్తున్నారు, కానీ దేవుని మార్గంలో నడవడానికి నమ్ముకుంటున్నారు కానీ దేవుని మార్గంలో నడవలేకపోతున్నారు.
యథార్థంగా ఉండలేకపోతున్నారు. చాలా మంది సాక్ష్యాన్ని కోల్పోతున్నారు, నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపు నమ్మకంగా, యథార్థంగా, నిస్వార్థంగా తన సేవకులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతో మంది తప్పిపోయిన వారు, సాక్ష్యాన్ని కోల్పోయిన వారు ఉంటున్నారు. వారందరి కొరకు కూడా తిరిగి ఆత్మీయంగా వారందరూ కట్టబడి ప్రభు యొక్క పరిచర్యలో, ఆ పిలుపులో తిరిగి మరి నిలబడడానికి మనం అందరం ప్రార్థన చేయాలి. మరి యేసును వెంబడించే వారికి ఎంతో తగ్గింపు అవసరం, ఓర్పు అవసరము, దీర్ఘశాంతం అవసరము. కనుక మరి సిలువనెత్తుకొని వెంబడించాలి. సిలువ అంటే శ్రమలు. ఏ శ్రమల్లో అయినా, ఏ వేదన, బాధ, దుఃఖం, కష్టం, మరి ఎలాంటి ఉపద్రవాలైనా, ఎలాంటి కష్టమైనా మరి దేవుని కొరకు నిలబడి అటువంటి వారి కొరకు ప్రభు కొని పెడుతున్నారు. కాబట్టి నమ్మకస్తులంగా, పిలిచిన పిలుపులో నమ్మకస్తులంగా మనం నిలబడదాం. మరి ఎవరైతే నిజంగా జాగ్రత్తగా ఆయనను వెదికిన ఎడల మరి ఆయన దేవుడు మరి సర్వశక్తిమంతుడు, ఏ మేలైనా చెయ్యక మానాడు. కనుక పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధ జీవితం కొరకు ప్రతిదినం పరిశుద్ధపరచుకోవాలి. దినచర్యలో ఎన్నో విషయాల్లో, ఎన్నో పరిస్థితుల్లో మనము తప్పిపోతూ ఉంటాం. ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగిన వారంగా, మరి పిలిచిన పిలుపులో నమ్మకస్తులంగా, యథార్థంగా, నిస్వార్థంగా పనిచేయడానికి. ఎందుకంటే మరి సేవకుల పరిచర్యలన్నీ కూడా సేవకుల విషయమైన తీర్పు రెండంతలుగా ఉంటుంది. అదే విధంగా పరిచర్య కూడా అగ్ని చేత పరీక్షింపబడుతుంది. కనుక మనం మన యొక్క ప్రతిదీ కూడా మరి జీవపు పునరుత్థానంలోనికి మనం ప్రవేశించాలంటే మనల్ని మనం రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. నిజంగా ఈ దినం అద్భుతమైన మరి దేవుని దాసులు మరియు అయ్యగారు మరి రాజేష్ అయ్య గారిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. తన ఎంతో యథార్థమైన పరిచర్య అంతం వరకు కొనసాగించాలా. తన కుమారుడి కొరకు, పరిచర్య కొరకు కూడా మేము ప్రార్థిస్తాం. అయ్య గారు, ప్రభు ఇంకా మీ పరిచర్యలు 4 దిశల వ్యాప్తి చెందించి అనేక చోట్ల మిమ్మల్ని తన మహిమార్థమై వాడుకోవాలని మా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మరి రాజేష్ బ్రదర్ ని ప్రత్యేకంగా ప్రభు దీవించాలని, తన పరిచర్య, తన యొక్క హృదయవాంఛ ఏదైతే ఉందో ఆత్మీయంగా కట్టుకున్న ప్రతి ఒక్క ఆశయాన్ని దేవుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. వారి యొక్క కుమారుడు కూడా వారి మీద ఉన్న ఆశయాలన్నీ కూడా నెరవేర్చబడాలి. మరి ప్రవీణ్ బ్రదర్ని కూడా దేవుడు దీవించాలి అద్భుతంగా. రానున్న దినాల్లో ప్రభు కొరకు ఈ అంత్యకాలంలో గొప్ప దైవజనునిగా నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఆ రీతిగా ప్రార్థిస్తాము. మరి దేవుడు మనం దీవించిన గాక. మరి ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తేర్ లింగాల. ఓవర్ టు సిస్టర్ ఎస్తేర్ లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. మరి మొట్టమొదటిగా షకిన సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. లాస్ట్ 3 వీక్స్ అనుకుంటా, 3 వీక్స్ నుంచి మరి సిస్టర్ గారే వారికి ఉన్న పరిచయం బట్టి మరి సేవకులను మన పరిచయకు నడిపిస్తూ మరి అద్భుతమైన సాక్ష్యాలు, అద్భుతమైన మరి మెసేజెస్ మనకు అందిస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మరి సిస్టర్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాజేష్ బ్రదర్ గారికి కూడా మరి ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు. మరి అద్భుతమైన సందేశము. ఈ చివరి దినాలలో మనకు ఆత్మీయంగా బలపరచడానికి ఎలాంటి వాక్యము మనకు కావాలో పరిశుద్ధాత్మ దేవుడే తన బిడ్డలను నడిపిస్తూ అద్భుతంగా వారిలో ఉండి మనతో మాట్లాడుతున్న దేవాతి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నాకు నచ్చిన విషయము చాలా ఉన్నాయి. వాక్యం వింటున్నప్పుడు దేవుడు కూడా ఎన్నో మెసేజెస్ నాకు ఇస్తూ ఉన్నాడు. చాలా సంతోషించాను నేను. ఒకటి ఏంటంటే, తన కుమారుని, తన బిడ్డల కొరకు తాను సంపాదించిన ఆస్తి అంటే ఏంటి? తన సాక్ష్యం కదా. మరి ఇప్పుడు మనము మన బిడ్డల కొరకు ఆస్తులు అంటే లోకరీతిగా మనం ఆస్తులు సంపాదిస్తూ వాళ్ళు రేపు అంటే లోకంలో సుఖంగా సంతోషంగా ఉండాలని, అంటే ఇది
అశాశ్వతమైన దాని కొరకు మనము ఆస్తులను సమకూరుస్తూ ఉన్నాం పని బిడ్డల కొరకు. కానీ నిజంగా దేవుని పిలుపు ఉన్నవారు ఎలాంటి ఆస్తి సంపాదిస్తూ ఉన్నారు తన బిడ్డల కొరకు? నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి నిజంగా అద్భుతము బ్రదర్. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉండి మాట్లాడాడు. మరి హిజ్కియా విషయంలో కూడా 3 అంటే సందర్భాలు, అంటే 3 లక్షణాలు. ఒకటి అనుకూలమైన గుణము కలిగి ఉండడము, యథార్థమైన జీవితము, నమ్మకమైన జీవితం కదా. ఈ 3 నిజంగానే ఒకటి ఫస్ట్ ఒకరికి బోధించేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం బోధించుకోవడం అనేది ఇట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్. మనము మనకు అవి సరి చేసుకోకుండా, మనలో యథార్థత, మనలో నమ్మకం లేకుండా ఇతరులకు బోధిస్తే మనము వేషధారులమే, మనము అబద్ధికులమే కదా. నిజంగానే చాలా మంది యేసుప్రభును నమ్ముతూ ఉంటారు, కానీ వెంబడించేవారు చాలా తక్కువ. మనం క్రియలు లేవు, మన విశ్వాసంలో క్రియలు లేవు మనము. కాబట్టి నిజంగా మనము ప్రతిదీ పరీక్షించుకొని మనలో యథార్థత ఉందా, నమ్మకంగా ఉన్నామా, మనము దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తున్నామా. అప్పుడు దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఎందుకు? ఇప్పుడు మనం కూడా ఇలాంటి లక్షణాలు కలిగి మనము ఉంటే దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తాడు. ఎందుకు? ఆయన పరిచర్యలో మనల్ని వాడుకోవడానికి, ఆయన కొరకు ఆత్మలను సంపాదించడానికి దేవుడు మనల్ని వాడుకోవడానికే మన ఆయుష్ను పొడిగిస్తాడు. కానీ ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించటానికి మన ఆయుష్ను పొడిగించడు. అంటే మనలో ఫస్ట్ ఈ గుణాలు, ఈ లక్షణాలు ఉన్నాయా లేదో మనము పరీక్షించుకొని సరి చేసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, కాపాడుతాడు, ఆయుష్ను పొడిగిస్తాడు, ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. నిజంగా మనము చాలా వాక్యాలు వింటూ ఉంటాము. చాలా మంది నాకు ఫోన్ చేసి మంచి వాక్యం చెప్పారు. ఇట్స్ రియలీ గుడ్ టు నో అంటే పీపుల్ ఆర్ రియల్లీ అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క పరిచర్యలో ఈ వాక్యం ద్వారా నేను నిజంగా రక్షణ పొందాను, మారు మనసు పొందాను, నేను సరి చేసుకున్నాను అని ఆ సాక్ష్యాలు వినాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ సాక్ష్యాలు ఇవి కాదు, నాకు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే నాకు విదేశాలకు వెళ్ళడానికి వీసా ఇచ్చాడు, నా పిల్లల పెళ్లి, ఈ సాక్ష్యాలు కాదు దేవుడు వినాలని ఎదురు చూడడం. దేవుడు వినాలని సాక్ష్యాలు ఏంటంటే వారు ఎంతగా వారి జీవితాలు సరి చేసుకున్నారు, ఎంత నమ్మకంగా ఉన్నారు, మారు మనసు పొందారా, వారి మనసును మార్చుకున్నారా, వాళ్ళు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారా, వాళ్ళ క్రియలు ఇష్టమైనవిగా ఉన్నావా, అవి గమనించుకొని సరి చేసుకొని ఈ వాక్యం ద్వారా నిజంగా నాలో ఇవి నేను సరి చేసుకున్నానని ఎంతమంది పరిచర్యకు వచ్చి సాక్ష్యం చెప్తారో అని నేనైతే ఎదురు చూస్తున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. కానీ సాక్ష్యాలంటే మనం ఈ లోకరీతిగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు కాదు. మనం రక్షణ పొందనప్పుడు, మనం బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు ఎన్నో చేస్తాడు మనకు అద్భుత కార్యాలు. రిగార్డ్లెస్ అంటే ఆయన ప్రేమ అంత గొప్పది మన ఎడల. మనం ప్రార్థించకున్నా, బాప్టిజం తీసుకోకున్నా మనల్ని ఇప్పటి వరకు సజీవంగా పెట్టాడు. మనం ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే ఆయన కృపనే, ఆయన దయనే కదా. కాబట్టి ఇంతవరకు మనల్ని బ్రతికించిన దేవుడికి మనము ఎంత కృతజ్ఞతగా ఉన్నామని పరీక్షించుకోవాలి. దేవుడికి కృతజ్ఞతగా ఉన్న వాళ్ళు మనుషులకు కూడా ఉంటారు. దేవుడికి నమ్మకంగా ఉన్నవారు మనుషులకు కూడా నమ్మకంగా ఉంటారు. కాబట్టి మనం ఫస్ట్ మనల్ని మనం ఏది బోధిస్తున్నామో ఫస్ట్ మనం బోధించుకున్నాకనే ఇతరులకు బోధిస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నిజంగా అద్భుతమైన సందేశం బ్రదర్. మీరు ఎంతమంది అయితే మీటింగ్ జాయిన్ కాలేదో ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్. 2-3 డేస్లో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్. ఎందుకంటే మనమంతా దేవుని కొరకు ఆత్మల భారం కలిగి దేవుని కొరకు ప్రయాసపడాలి. ఎవరు మిస్ అయినా పర్వాలే, దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళు వాక్యాన్ని వింటారు, వినడమే కాదు వాక్యానుసారంగా నడుచుకుంటారు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, అందుకే దేవుడు అద్భుతమైన సందేశాలు, సాక్ష్యాలు. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకైతే ఎవరు తెలీదు. నేను ఈ దేశానికి వచ్చి 30 years. ఐ డోంట్ నో ఎనీబడి ఇన్ ఇండియా. ఏ సేవకులు నేను లోకంలో జీవిస్తున్నప్పుడు నాకు అప్పుడు నామకార్థంగా సండే స్కూల్ పోయేదాన్ని, అంతేగాని నాకు ఎవరు తెలీదు. కానీ ఈ దేశంలో నన్ను పెట్టి ఇంతమంది more than 150 pastors ని దేవుడు నాకు పరిచయం చేశాడు.
అసలు నేనేంటి, నేను ఎందుకు పనికిరాని దానను, దేవుడు నాకు ఈ యొక్క మరి పరిచర్ను అప్పగించాడు కాబట్టి నేను కూడా నమ్మకంగా యథార్థంగా ఆయన అప్పచెప్పిన పరిచర్యను చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. మరి బ్రదర్ మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆరాధనలో నడిపించిన ప్రవీణ్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి యవన కాలంలో మరి తండ్రి తో కలిసి పరిచర్య చేస్తూ ఉన్నాడు కుమారుడు. ఇంకా రానున్న దినాలలో కుమారుని కూడా దేవుడు గొప్పగా వాడుకోవాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. మరి ఇప్పటి వరకు వచ్చిన సేవకులు అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సేవకులు సరిగ్గా ఉన్నప్పుడే వారికి అప్పచెప్పిన ఆత్మలను వాళ్ళు సరిగ్గా నడిపించగలుగుతారు దేవునిలో. కాబట్టి మనము సేవకుల కొరకు కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థనలు నడిపిస్తామండి. విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనండి. 1 hour మనకు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఇంకొకటి, మనకు రేపు అమెరికాలో సండే డే లైట్ సేవింగ్స్ కాబట్టి టైం చేంజ్. మీరు నెక్స్ట్ వీక్ నుంచి మన జూమ్ విజ్ఞాపన ప్రార్థనలు 9 o'clock ఓన్లీ USA మెంబర్స్ కొరకే డే లైట్ సేవింగ్స్ కాబట్టి మీరు సమయాన్ని జ్ఞాపకం చేసుకొని 9 o'clock మీరు జాయిన్ అవ్వండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ USA మెంబర్స్. ఇండియాలో ఉన్న వారికి టైం చేంజ్ ఏమి లేదు. మీరు యథారీతిగా అదే టైంకు జాయిన్ అవ్వండి. మరి ఈ సమయాన్ని ఈ చేంజెస్ మీరు గమనించి పాల్గొనాలని మనవి చేస్తూ మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.